తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే మానవ స్వభావాన్ని ఎలా అధిగమించాలి. మానవ స్వభావాన్ని ఎలా అధిగమించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. దేవుని సంగమం, మనం మన లోపల ఉన్న మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ మూడింటిని మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ చేయాలి. ఈ మూడింటిని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం పరిశీలించి చూస్తే 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే మానవుని లోపల మూడు భాగాలు ఉన్నట్లు, మానవుని లోపల స్వభావం ఒకటి పనిచేస్తున్నట్లు, మానవుని యొక్క స్వభావమే మనిషిని నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రతి దేవుని సంగమా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మానవ స్వభావము అసలు 3 భాగాలుగా ఉన్నదని, ఆ మూడిట్లో ఏది చెడిపోయినా మనం చనిపోతాం. శరీరానికి విషం ఎక్కినా చనిపోతాం, ప్రాణానికి హాని జరిగినా, కరెంట్ షాక్ కొట్టినా చనిపోతాం, ఆత్మకు హాని జరిగినా, ఆత్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా మనం చనిపోతాం. ఈ 3 భాగాలను 3 రక్షణ కవచాలుగా మనం కాపాడుకుంటూ ఉండాలి. విషం ఎక్కిన శరీరం చనిపోతుంది, లేకపోతే దెబ్బ తగిలినా చనిపోతుంది, బ్లీడింగ్ అయినా ఆ యొక్క ఆ ప్రాణము చొచ్చుపడిపోయి చనిపోతుంది. ఆ తర్వాత ఆత్మ కూడా కొన్ని దినాల తర్వాత ఈ శరీరాన్ని, ఈ యొక్క ప్రాణాన్ని ఆ అవయవాలలో ఉన్న లోపాల వలన వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగా మానవ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటది ఆత్మ. అయితే ఈ మానవుని దేహంలో దేవుడి జీవ వాయువు ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరానికి స్వభావం ఉన్నది. దాని స్వభావాన్ని నెరవేర్చుకుంటుంది, కానీ ఇక దేనిని కూడా లెక్క చేయదు. ఈ మానవ స్వభావం ఏం చేస్తుందంటే చిన్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమించడం, స్కూల్లో ఉన్న టీచర్లను, కాలేజీలో ఉన్నటువంటి టీచర్లను లేకపోతే లెక్చరర్స్ ని, ఆ తర్వాత ఫ్రెండ్స్ ని, ఆ తర్వాత బంధువుల్ని, ఆ తర్వాత స్నేహితుల్ని, చివరికి తన ప్రాణాన్ని, తన శరీరాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటది ఈ మానవ స్వభావం. ఈ మానవ స్వభావాన్ని ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే మన బైబిల్లో చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది మానవ స్వభావం మన లోపలికి? చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇలాగా ఈ యొక్క టీచర్స్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, చుట్టాల దగ్గర నుంచి జ్ఞానాన్ని, అందాన్ని, డబ్బుని ఇది ప్రేమించటం, వారితో సహవాసం చేయటం మొదలు పెడతా ఉంటది. ఇది చాలా ఈజీగా మనుషులతో అల్లుకొని పోతా ఉంటది. చాలా ఈజీగా ఏం చేస్తుందంటే మనుషులతోటి అల్లుకొని పోతా ఉంటది. ఇంకా ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా మంది పాస్టర్లకు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. పాస్టర్లే దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు. అది కూడా తప్పే, అది కూడా మానవ స్వభావమే. కానీ ఎవరితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి? ఉంటే క్రీస్తుతో, ఉంటే సిలువతో, ఉంటే ఆత్మతో, ఉంటే వాక్యముతో, వీరితో మాత్రమే దగ్గర సంబంధాలు కలిగి ఉండాలి. అయితే మనం ఎవరితో ఉంటాం? ఉంటే బంధువులతో, ఉంటే తల్లిదండ్రులతో, లేకపోతే భార్య భర్తలతో. ఇలాగా ఈ సంబంధాలు పెనవేసుకుని పోయి ఈ మానవ స్వభావం అనేది ఏమైపోతుందంటే దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది, దేవునికి దూరం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా మరలా చెబుతున్నా, ఒక భార్య ఒక భర్త పెళ్ళయింది, వాళ్ళకి 24 సంవత్సరాల వయసులో, పురుషుడికి 24 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. ఆ యొక్క భర్త ఎక్కడ పెరిగాడో భార్యకి తెలియదు, భార్య ఎక్కడ పుట్టిందో భర్తకి తెలియదు. వారిద్దరిని ఏమి ఏకం చేసింది? వివాహం అనేది ఏకం చేసింది. వారిద్దరిని ఏకం చేసింది ఏంటిది? వివాహం. అయితే ఆ వివాహం ద్వారా వారు ఏకమయ్యారు, కానీ అంతకుముందు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎవరికి తెలియదు. కాబట్టి వారి జీవితంలోకి భర్త రాకతలకు
వారి జీవితంలోకి భార్య రాకతలకు ముందు ఎవరు ఉండాలి మనకు తోడుగా? దేవుడు తోడు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మనం అధిక స్థానం ఇవ్వాలి. మనుషులు బంధాలకి విలువిస్తే మనం ఏమైపోతామంటే చాలా స్వార్థాన్ని మనం చూసి నొచ్చుకుంటాం. ఆ నొచ్చుకోకుండా ఉండాలంటే మనం అమితంగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఇక్కడ చూడండి, ఒక మాట రాస్తున్నాడు, మొదటి ప్రాణి అయినటువంటి ఆదాము. చెప్పనమ్మా ఎవరంట? మొదటి ప్రాణి అయినటువంటి ఆదాము ఏమైనంట? మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. తర్వాత ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడంటే జీవించు ప్రాణి అంటే దేవుని కృప వలన, దేవుని దయ వలన, దేవుని కాపుదల వలన ఈ యొక్క ఆదాము గారు, మొదటి జీవి అయినటువంటి, మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము గారు భూమి మీద బ్రతుకుతున్నాడు. అతని లోపల నుండి వచ్చిందే ఈ మానవ స్వభావం. అతని లోపల నుండి వచ్చిందే ఈ మానవ స్వభావం. ఇది దేవుడి దగ్గర నుండి వచ్చింది కాదు, మట్టిలో నుండి వచ్చింది. మట్టిలో నుండి వచ్చింది. అది బ్రతుకుతుంది కానీ అది ఇతరులను బ్రతికింప లేదు. ఈ మొదటి ఆదాములో నుంచి వచ్చినటువంటి ఈ ప్రాణి జీవించు ప్రాణి తప్ప ఇతరులను జీవింపజేసే శక్తి దానికి లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట 46లో చూడండి, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. రెండోది ఏంటయ్యా అంటే ప్రకృతి సంబంధమైనది. ఎప్పుడు ఈ ప్రకృతి మీదనే దృష్టి పెట్టుద్ది. కానీ చెప్పండి, ఈ మానవుని యొక్క స్వభావం దేని మీద ఎక్కువ దృష్టి పెట్టుద్ది? బంగారము, బిల్డింగు, కారు, వెండి, చీరలు, రైకలు, బట్టలు, బ్లేజర్స్, వస్తువులు, ఆ తర్వాత బంగారము, వెండి, వీటి మీదనే. ఇది ఏ సంబంధం అంట? ప్రకృతి సంబంధం. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి తీయబడింది? ప్రకృతిలో నుంచి తీయబడింది. మనం ఎప్పుడేం చూడండి, మనం ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఫుడ్ పెడితే బాగుండు, ఎవరైనా పనిస్తే బాగుండు, లేకపోతే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా పుట్టకనే టక్క 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 వెంటనే నాకు దేవుడి రాజ్యం కావాలని ఎవడన్నా అడిగినట్టు మీరు భూమి మీద చూసారా? ఎందుకు చూడలా? చెప్పండి, ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ఇది ఈ యొక్క మానవ స్వభావం అనేది, మన లోపల కలిగి ఉన్నటువంటి స్వభావం అనేది ఏంటో తెలుసా? అది ప్రకృతి సంబంధమే. నేను చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి నుంచి తిరణాలకు పోయేవాడిని. ఎప్పుడు దాకా? ఇంటర్మీడియట్ దాకా పోయేవాడిని. ఆ తిరణాలకు పోగానే అదేందో నా కనుదృష్టి, ఇంట్లో అమ్మకి గాజులు కొంటాం, చెల్లెలకి అయి కొంటాం, దండలు కొంటాం, బొమ్మలు కొంటాం, వీటి మీదనే ఉంది. కానీ దగ్గర నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అసలు పరలోకం గురించి ఆలోచించడమే కాదు. మొన్న రీసెంట్గా ఈ మధ్యనే చార్మినార్ మీద అక్కడికి పోతే అందరూ దాని మీద దృష్టి పెడతారు. నా ఒక్కడి కళ్ళు వెలిగించాడు దేవుడు. ఆమె దేవునికి మహిమ కలుగునే. కారణం ఏంటంటే నా కళ్ళు ఒక దైవజనుడు వెలిగించాడు. వాటి మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, ఆ గాజుల మీద, ఆ పువ్వుల మీద, వాటి మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, పరసంబంధమైన దాని మీద దృష్టి పెట్టాలి. నీ లోపల ఉన్న మానవ స్వభావాన్ని నువ్వు జయించదవు గాక. మన లోపల ఉన్నటువంటి మానవ స్వభావము ప్రకృతి సంబంధమైంది కాబట్టి ఈ చుట్టూ కనపడుతున్నటువంటి ప్రకృతి మీదనే ఆధారపడతారు. చూడండి, కొంతమంది చెట్టు పచ్చగా ఉంటే చాలు దాన్ని మొక్కుతారు. కొంతమంది తోట పచ్చగా ఉంటే చాలు దాన్ని మొక్కుతారు. కొంతమంది ఏదైనా ప్రకృతిలో అందంగా కనపడితే చాలు దానికి మొక్కుతారు. గంగా నది బాగా ప్రవహిస్తే చాలు దాంట్లో తూగుతారు. దానికి ఆరాధన చేస్తారు. దానికి ఏం చేస్తారమ్మా? ఆరాధన చేస్తారు. ఒక స్తంభం కనబడింది అనుకో, పాత స్తంభం పెద్దది, దాన్ని. ఒక బ్రిడ్జి కనబడింది అనుకో, దాన్ని. ఒక పాత దేవాలయం కనబడింది అనుకో, దాన్ని. అంటే వీరంతా ఏ సంబంధులు అంటే ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు ఏం చేస్తారంటే ప్రకృతిలో కనబడిన వాటిని ఆరాధన చేస్తారు. కానీ మనం అలాంటి ఆరాధన చేయరు. ఈ రోజున భారతదేశంలో భయంకరంగా
యేసు ప్రభు వారి మీద నిందలేస్తుందో తెలుసా? యేసు ప్రభు వారు భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకొని మాసిక పట్లు వేసుకొని ఇట్లా యోగాలో కూర్చున్న ఫోటో వైరల్ అవుతుంది. కానీ ఆ యోగా నేర్చుకున్నట్లు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కాడే మనుషులు చచ్చిపోతే లేపే విద్యలన్నీ నేర్చుకున్నట్లు చూపిస్తున్నారు. అదంతా పచ్చి అబద్ధం. అసలు యేసు ప్రభు వారు తన యొక్క పరిధి, తన సరిహద్దును దాటి రాలా. ఇంకొక విషయం చెప్పాలి, అదేందో తెలుసా? యేసు అయ్యా నేను సేవకు వచ్చి నాకు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల్లో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సైకిల్ మీద తిరిగిన. బండి కొనడానికి నాకు 30 సంవత్సరాలు టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఒక బైక్ కొనుక్కోటాను. భారతదేశపు సరిహద్దును దాటి నేను ఇంతవరకు పోలా. తిప్పి కొడితే సౌత్ ఇండియా తిరిగి ఉన్నానేమో కానీ ఇంతవరకు ఢిల్లీ కూడా పోలా. ఏముండాలి మనం ఢిల్లీ పోవాలంటే? చెప్పలేదు. యేసు ప్రభు వారు ఏం లేవో తెలుసా? సత్య సంబంధి కాబట్టి ఆయన కాడ ఏం లేవు, డబ్బులు లేవు. అదే దొంగ దోచుకునేవాడి కాడ ఏముంటాయి? కోట్లు 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 ఉంటాయి. యేసు ప్రభు వారి గారి గురించి ఏమన్నా బైబిల్లో రాయబడిందో తెలుసా? ఆకాశ పక్షులకైనా గూళ్ళున్నాయి, నక్కలకైనా బురీలున్నాయేమో, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి భూమి మీద స్థలము లేకపోయేను. అంటే దీన్ని బట్టి ఈ వచనంలో మీకు పేదరికం కనపడుతుందా, ధనం కనపడుతుందా? గట్టిగా పేదరికం. ఒక ఊరు నుంచి ఇక్కడి నుంచి నేను గోవా వెళ్ళాలని ఉంది కడుపులో, పోవడానికి డబ్బులు కావద్దు, ఉన్నంత మాత్రం సరిపోద్దా? ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలని ఉంది, ఇక్కడి నుంచి యెరూషలేం పోవాలని ఉంది, దానికి తగిన ఆముదాన్ని ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మరి యేసు ప్రభు ఇండియాకి ఎట్టొస్తాడు? ఆయన కొనుక్కోవడానికి ఏమీ లేకపోతేనే గాడిద మీద ఎక్కాడు. దేన్ని ఎక్కాడమ్మా? గాడిద మీద ఎక్కి తిరిగాడు. చూడండి, గుర్రాన్ని కొనుక్కోవడానికి కూడా ఆయనకి ఏం లేవు. చెప్పలేదమ్మా, గుర్రాన్ని కొనుక్కోవడానికి కూడా ఏం లేదు ఆయన కాడ, డబ్బులు లేవు. పర సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ భూలోకంలో ఉన్న వెండి బంగారాలు ధనముల మీద దృష్టి పెట్టరు. ఆత్మ సంబంధమైనటువంటి ధనము మీద మాత్రమే దృష్టి పెడతారు. ప్రతిదేవుని బిడ్డలారా, ఒక్కోసారి నా జోబులు చూస్తే నాకే ఆలోచన వస్తుంది, ఏం కనపడవు. కానీ నేను నెత్తి మీద చెయ్యిస్తే దెయ్యాలు పోతాయి. నాకు ఒక విషయం అర్థమైంది తెలుసా? నేను భూలోకంలో పెడుతుండేమో కానీ పరలోకంలో మాత్రం ధనవంతులు. ఎందుకంటే నా ద్వారా విడుదల జరుగుతుంది, నా ద్వారా స్వస్థత జరుగుతుంది, నా ద్వారా నా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు సూచక్రియలు చేస్తున్నాడు. అదే ధనం మన దగ్గరకు వస్తే బైబిల్లో రాయబడింది ఏంటో తెలుసా? ధనము వలన గర్వము పెరుగును. ధనము వలన ఏమవుతుందంట? గర్వాంధులవుతారు. ఆ గర్వము దేవుడిదే సాతానుదే? సాతానుది. కాబట్టి యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను దీనుడును, నేను పేదవాడిని. ఆయన తన మాటలతోటే పేదవాళ్ళని ఆదరించాడు కానీ వేరే ఆప్షను లేదు. చూడండి, ప్రకృతి సంబంధులు ఏం చేస్తారంటే, ఈ ప్రకృతి సంబంధులు మొత్తం కూడా ప్రకృతిని ఆరాధించడం నేర్చుకున్నారు. ప్రకృతిని ఆరాధించడం నేర్చుకున్నారు. మన క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు దొంగలు. అదేంటంటే అంటే ఒక విగ్రహం పెడతారు. చెప్పండి ఏంటది? ఒక యేసు ప్రభు విగ్రహం పెడతారు, ఆ విగ్రహానికి దండం పెడతా ఉంటారు. డబ్బుకి మనం కూడా దండం పెడుతున్నారు చాలా మంది. డబ్బుని ఇలా కళ్ళకద్దుకుంటున్నారు, తిండిని ఇలా కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత పనిని ఇట్లా కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా విగ్రహాలు, డబ్బు అనేది ధనాపేక్ష అనేది ఒక విగ్రహం అని బైబిల్లో రాయబడింది. ఇనుమును కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు, బట్టల్ని కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు, బట్టలకు పసుపులు రాసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ ఏంటివి తెలుసా? ప్రకృతి సంబంధమైనది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట ఈ స్వభావము? ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఈ స్వభావము? ఆదాము గారి దగ్గర నుంచి వచ్చింది. ఇది పరలోక సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా? ప్రకృతి సంబంధమైన మానవ స్వభావం. ఎన్నిసార్లైనా చెప్పు, ఎన్నిసార్లైనా చెప్పు, ఎన్నిసార్లైనా చెప్పు, వ్యాధి రాగానే దేవుడి మీద కాదు మనం ఆధారపడేది, వైద్యం మీద ఆధారపడతాం. అంటే ఆ శరీర మానవ స్వభావం దేన్ని ఆధారం చేసుకుంది? ప్రకృతి సంబంధం. దానికి అలవాటైపోయింది, బాగా అలవాటు చేశాడు. ఏం చేశాడు? బాగా అలవాటు చేసేసాడు. పెళ్లి అనగానే కట్నం గుర్తుకొస్తుంది. కట్నాన్ని ఎవరైనా విమర్శిస్తున్నారా? కట్నాన్ని విమర్శించడం పక్కన పెట్టి, నేను విమర్శిస్తే నా కొడుకులు తీసుకోకుండా ఉంటారు ఏమన్నా సైలెంట్. కట్నాన్ని ఎందుకు మనం విమర్శించలేకపోతున్నాం?
కట్నంతో వరకట్న జ్వాలలు భారతదేశంలో ఎంతమంది నలిగిపోతారో తెలుసా? ఒక్కసారి నా ఇంట్లో ఉన్నట్టు స్పీకర్ పెడతాను, స్పీకర్ పెడితే ఆ అమ్మాయిలు ఫోన్లు చేసి ఏడ్చే ఆర్తధ్వనులు బిగింటే ఉరేసుకొని చచ్చిపోతారు. అంత భయంకరంగా ఏడుస్తున్నారు ఆడపిల్లలు భారతదేశంలో వరకట్నాల వల్ల. పొద్దున్నే లేచి బైబిల్ స్టడీ చేసి వాక్యం రాసుకున్నాను లేదో ఒక చెల్లెలు ఫోన్ చేసింది, అన్నా నేను ఈరోజు చచ్చిపోతానన్నా. ఎందుకమ్మా అన్న. మా ఆయన ఎంత చెప్పినా మారట్లేదు, తాగుడు నీ విడిచిపెట్టట్లేదన్నా, నేను ఇక బ్రతకనన్నా, నేను చచ్చిపోతా, ఇదే నా చివరి కాలంట. ఏం చెప్పాలి? కాదమ్మా, ఆ మరణ దూతనే దానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు మందిరానికి రా, నేను వచ్చి మాట్లాడతానంటే వస్తాలేనా అన్నది రా. మరి ఏం జరుగుతుందో కూడా ఆ భర్త లోపల ఏం పని చేస్తుంది తెలుసా? మానవ స్వభావం. తాగాలి తాగాలి తాగాలి, వ్యసనం. మానవ స్వభావం ఏముందంటే వ్యసనం, వ్యభిచారం, అబద్ధం బాగా నేర్పాడు సాతాను. విషబీజాలు వేసి పెట్టాడు. మీరు ప్రకృతి సంబంధులే, తల్లిదండ్రులను ఆరాధించండి, డబ్బును ప్రేమించండి, డబ్బు కోసం కుతికలు వేయండి, డబ్బు కోసం మనుషుల్ని చంపండి, డబ్బు కోసం ఎన్ని మాటలైనా అండి. ఇదంతా ఎవరు కుట్ర? సాతాను కుట్ర. ఈ మానవ స్వభావాన్ని ఆధారం చేసుకుని సాతానుడు ఈ లోకంలో మనుషులను గెలుస్తున్నాడు. మనుషుల్ని ఏం చేస్తున్నాడు? గెలుస్తున్నాడు. నా జీవితంలో నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ ప్రకృతి సంబంధమైన వస్త్రముల మీద, ఈ ప్రకృతి సంబంధమైన గాజుల మీద, వీటి మీద కాదు, నా జీవితంలో సగం జీవితం వీటి మీదనే తిప్పాడు సాతాను. నేను సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం సంబంధమైన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను పొందాలి. బైబిల్లో అంటాడు పౌలు గారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకోవడం కోసం నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచి ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 చూడండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, దేనంట ఇంత 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇంకో మాట కూడా ఉన్నది, 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభువుని యేసు క్రీస్తును వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. చూడండి ఏం రాశాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం. గట్టి చెప్పాలి, ఏ జ్ఞానం అంట? యేసుక్రీస్తు జ్ఞానం. ఏ జ్ఞానం అంట? అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచ్చిన. యేసుక్రీస్తును గురించే తలంపులు, యేసుక్రీస్తును గురించే ఊహలు, యేసుక్రీస్తును గురించి మాత్రమే ఆలోచనలు, ఉద్దేశాలు అన్ని కూడా. నిన్న రోజున ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె చనిపోతే నా పక్కన ఉన్న తమ్ముడు ఆలోచిస్తున్నాడు, ప్రభువా మేము కూడా చచ్చిపోతే ఇక్కడ ఉంటామా, నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా అని ఆలోచిస్తా ఉన్నాడు. అంటే ఆ చావు వాడుతున్నప్పుడు మాత్రమే పరలోకం గుర్తు రాకూడదు. నిత్యము మనకు ఒకటే తలంపులు, ఒకటే ఆలోచనలు, ఒకటే ఉద్దేశాలు. అయ్యేంటో తెలుసా? పరలోకాన్ని గురించిన, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము కోసము మనం సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవాలి. ఆయన బంధాలను ఏం చేశాడు? తెచ్చివేశాడు. బంధుత్వాన్ని తెచ్చివేశాడు. తర్వాత స్నేహితులను తెచ్చివేశాడు. దేశానికి ఉన్న జాతీయతను తెచ్చివేశాడు. ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించేవాడు చివరికి ఆ దేశంలో బ్రతుకుతున్నాడా? యూదా దేశంలో బ్రతుకుతున్నాడా? ఇజ్రాయెల్ దేశంలో బ్రతుకుతున్నాడా?
ఏ దేశ పౌరుడనని గర్వంగా చెప్పుకుంటున్నాడో పౌలు గారు ఆ దేశాన్ని వదిలిపెట్టి కొలసీలో, ఫిలిప్పీలో, ఆ తర్వాత తెస్సలోనికియాలో, గలతీయాలో, ఆ తర్వాత రోమాలో, ఆ తర్వాత ఎక్కడో హెబ్రీ సారీ తర్వాత ఇంకా ఏంటి ఫిలిప్పి, కొలసీలో, అలాంటి ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్నాడు. అవునా కదా? ఆ దేశంలో ఉన్నాడా? దేశం యొక్క బంధాన్ని కూడా ఏం చేశాడు? క్రీస్తు కోసం తెంచేశాడు. దేశం మీద ఉన్న ప్రేమను కూడా ఏం చేశాడు? తెంచేశాడు. బంధువుల మీద ఉన్న మమకారాన్ని ఏం చేశాడు? తెంచేశాడు. తన మీద ఉన్న తన ప్రేమను ఏం చేశాడు? తెంచేశాడు. తన శరీరం మీద ఉన్న ప్రేమను ఏం చేశాడు? తెంచేశాడు. తన పొట్ట ఆకలి మీద ఉన్న ప్రేమను ఏం చేశాడు? తెంచేశాడు. తన నిద్ర మీద ఉన్నటువంటి ఆ ధ్యాసను ఏం చేశాడు? తెంచేశాడు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఇచ్చాడు. జీవితాల్లో మన లోపల పనిచేస్తుంది ఏంటంటే మానవ స్వభావమే పనిచేస్తుంది, కానీ ఆత్మ స్వభావము పనిచేయట్లా. యేసు ప్రభు వారు భూలోకం నుంచి రాలా, డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిండో? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చింది కాబట్టి ఆ లోపల నిత్యం ఏం పనిచేస్తుంది? ఆత్మ స్వభావం పనిచేస్తుంది. చెప్పండి, ఏం పనిచేస్తుంది? ఆత్మ స్వభావం పనిచేస్తుంది. ఈ రోజున యేసు ప్రభు వారిని భయంకరంగా తిడుతున్నారు. యేసు ప్రభు వారు తండ్రి లేకుండా ఎట్టబుట్టాడు అని ఎగతాళి చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం తెలియజేస్తుందో తెలుసా? పురుషుడు అవసరం లేకుండానే స్త్రీలకు మేము పిండాన్ని ఉత్పత్తి చేసి పిల్లలు పుట్టేటట్టు చేస్తామో దాని పేరే సరోగసి పద్ధతి. ఏ పద్ధతి అంట? సరోగసి పద్ధతి. సంసార జీవితం అవసరం లేకుండా చాలు మేము పిల్లల్ని పుట్టిస్తా ఉంటున్నాం. ఈ రోజున సైన్స్ ఓడిపోయిందా లేదా? దేవుడి ముందు ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త. ఆయన ఒక పిండాన్ని సృష్టిస్తాడు. సర్వభూమిని కలుగునుగాక అంటే కలిగింది, ఒక పిండం కలుగునుగాక అంటే కలగదా? చెప్పట్లా? కలుగుదా? మరి దాన్ని అంత పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తున్నాయండి. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఇంకా మనం మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఈ మానవ స్వభావాన్ని మనం జయించదము గాక. ఈ మానవ స్వభావము మనల్ని ఎలుకకి లాగివేస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23. ఎప్పుడు చెడు ఆలోచనలు, ఎప్పుడు చెడు తలంపులు, ఎప్పుడు పెంట, ఆ యొక్క మెదడంతా పెంట, ఆ హృదయం అంతా పెంట, ఆ మనస్సంతా పెంట, ఆ శరీరం అంతా పెంట, ఆ బుద్ధి అంతా పెంట. అప్పుడు ఉమ్మి వేస్తాడు, అసహించుకుంటాడు. ఎప్పుడు చూసినా ప్రకృతి సంబంధమైన, ఎప్పుడు చూసినా నిద్ర, ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా బట్టలు, ఎప్పుడు చూసినా సుఖం, ఎప్పుడు చూసినా స్వచిత్తం, ఎప్పుడు చూసినా స్వనీతి, ఎప్పుడు చూసినా స్వార్థం, ఎప్పుడు చూసినా నాది 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 అని మనసే తప్ప పర సంబంధమైన ఉందే? పరలోకం గురించి ఆలోచిస్తున్నావా? పరలోకంలో దేవుడి దగ్గర బహుమానాలు, కిరీటాలు, అధికారాలు పొందుకోవాలంటే ఈ లోకంలో నేను ఏం చేయాలి? ఎప్పుడు చూసినా పిల్లలు, ఎప్పుడు చూసినా కిచెన్, ఎప్పుడు చూసినా వంట, ఎప్పుడు చూసినా ఏదో ఆ బీరువా దగ్గర ఉండటం, ఆ అధికారం కోసం చచ్చిపోవటం. ఇదే తప్ప, ఈ ప్రకృతి సంబంధమైన మనసు తప్ప పర సంబంధమైన దాని గురించి ఆలోచిస్తున్నారా? నువ్వు ఇప్పుడు క్రీస్తు యేసును ధరించిన తర్వాత భూ సంబంధివి కాదు. ఏ సంబంధివి? పర సంబంధివి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ మనస్సు, నీ ఊహలన్నీ కూడా ఏమై ఉండాలో తెలుసా? నేను రోజుకు ఒక 10 చార్ట్లు తయారు చేసి మీకు పంపిస్తాను. నా మైండ్ మొత్తం ఏం తిరుగుతుందో అది మీ దగ్గరకు వస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది నాకు ఫోన్ చేసి, అన్నా ఇన్ని వాక్యాలు ఎట్టబడుతూ ఉన్నా. అసలు నేను నిజంగా చెప్పాలంటే ఇక్కడికి పోయినప్పుడు కూడా మా ఇంట్లో వాక్యమే తిరుగుతారు, రీల్ జీవితం. ఒక్కోసారి మా చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉన్న పిల్లలు, నువ్వు అక్కడ కూడా పాటలు పడతావు. ఆలోచన చూడండి ప్రతిదిన బిడ్డ, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సు మొత్తం కూడా పర సంబంధమైన తలంపులతో నిండిపోవాలి. మానవ సంబంధాలను తెచ్చేయాలి, మానవ స్వభావాన్ని త్రుంచేయాలి. మనము దైవ స్వభావాన్ని తెచ్చుకోవాలి. ఏ స్వభావాన్ని తెచ్చుకోవాలి? దైవ స్వభావాన్ని తెచ్చుకోవాలి.
కొంతమంది మీద అమ్మ అంటే పిచ్చి, అమ్మ అంటే పిచ్చి, కొంతమందికి నానంటే పిచ్చి. దేవుడు చూస్తాడబ్బా ఏంది ఇంత పిచ్చి. కొంతమందికి భర్త అంటే పిచ్చి, కొంతమందికి భార్య అంటే పిచ్చి, కొంతమందికి పిల్లలంటే పిచ్చి, కొంతమందికి అందం అంటే పిచ్చి, కొంతమంది చదువు అంటే పిచ్చి, కొంతమందికి ఉద్యోగం అంటే పిచ్చి, కొంతమందికి ఇంకేది డబ్బంటే పిచ్చి. ఈ పిచ్చి 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 మొత్తాన్ని చూసి చిచ్చి ఇట్లాంటి జనాన్ని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానా అని ఆయన బాధపడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23, 16, 23. ఈ మానవ స్వభావాన్ని మనం ఎలా గెలవాలో ఈరోజు మనం తెలుసుకునేదాం గాక. మనతో పాటు యూట్యూబ్ లో వాక్యం వింటున్న విశ్వాసులందరూ కూడా కన్నులు వెలిగించబడును గాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక్కు పోము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకి ఉన్నావని పేతురుతో చెప్పాను. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నా గడియ ఆసన్నమైంది, నన్ను సిలువ వేయబోతున్నారు అనగానే పేతురు గారు ఏమంటున్నాడు? మానవ స్వభావంతో చెప్పట్లా, నీకు అది దూరం అయిపోవు కాక. వెంటనే ఏమంటున్నాడు? అరే సాతానా పక్కకు అన్నాడు. ఏందా నేను ప్రథమ శిష్యున్నాయా నీకు? నన్ను సాతాను అంటావా? నా లోపలికి సాతాను వచ్చి, రే సాతానా ముందు అర్జెంటుగా బయటికి. నువ్వు ఎప్పుడు దేని సంగతులు భూ సంబంధమైన తలంపులే తలంచుచున్నావు గాని దేవుని తలంపులు నీ దగ్గర లేదు. నేను ఏం మాట్లాడుతున్నావు దాన్ని అది స్టడీ చేయవా? నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థం కావట్లేదా? నేను ఇన్ని అద్భుతాలు సముద్రం మీద నడిచినా, నిన్ను సముద్రంలో నుంచి కూరుకొని పోతుంటే లేపినా, నేను మనిషి కుమారుని దేవుడి కుమారుని అని తెలిసినా, నాకు భవిష్యత్తు అంతా తెలుసని నీకు తెలిసినా, నువ్వు మళ్ళీ నీ ప్రకృతి సంబంధమైన మానవ సంబంధమైన బుద్ధిని చూపిస్తావా? నువ్వు ప్రకృతి సంబంధిగా ఉండటమే కాక, మానవ స్వభావంతో ఉండటమే కాక, పరలోకం నుండి వచ్చిన నన్ను కూడా నీవే అంత లాగటానికి ట్రై చేస్తా. చూడండి, ఎప్పుడైనా ఎవడైనా సరే, మన ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడంటే, మన ఫ్రెండ్ వాడిని చెడగొట్టేదాకా నిద్రపోతాం. మనం తాగినం అనుకో వాడిని కూడా తాగుతాం. మనం తిన్నామనుకో వాడిని తినిపిస్తాం. మనం ఏదైనా చేసి సినిమా చూసినాం అనుకో వాడితోటి సినిమా చూపిస్తాం. నాతో పాటు నువ్వు కూడా నరకానికి రావాల్సిందే కానీ నువ్వు బ్రతకటం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రాణం పోయినా నాతో పాటు నువ్వు రావాలి. కానీ ఇక్కడ పేతురు గారు కూడా బంధం ఏర్పడింది. ఏ బంధము? నువ్వు గురువు, నేను శిష్యుని. నువ్వు గురువు, నేను శిష్యుని. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు? సంబంధమైన మాట్లాడు. నేను ఈ భూలోకాన్ని వదిలిపెట్టిపోయే సమయము ఆసన్నమైంది. ఇదే భూమి మీద నా చివరి గడియ. ఈ చివరి గడియలో నేను మీకు కనబడతాను, ఇంకా తర్వాత మీకు కనబడను అంటే అది నీకు దూరం అయిపోవును కాక అంటాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, సాతానా నా వెనుకకు వెళ్ళు. ఏమన్నాడు? చదువు, ఇక్కడ గట్టిగా చదవండి. నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నామని పేతురుతో చెప్పు. అయితే పేతురు గారు అన్నది మంచిదే, చెడ్డే వల్ల. ఇప్పుడు ఎవడైనా ఊరి నా మీదకి రాబోతుందయ్యా అంటే మనం నోరు తెరిచి ప్రవచనం ఏం చెబుతాం? అది నువ్వు దూరం అయిపోను కాక అంటాం. ఈ మనస్సు కూడా కొంచెం కొన్ని సార్లు మంచి పనులే చేస్తుంది, కానీ అతి మంచి పని చేస్తుంది అన్నమాట. పక్కనున్నది దేవుడా, మనిషా, లేకపోతే దెయ్యమా అని తారతమ్య భేదం లేకుండా మాట్లాడితే సరిపోతుందమ్మా? సరిపోదు. తర్వాత చూడండి 22లో చూడండి, పేతురు చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాడు. ఎవరిని గద్దింపసాగాడు? ఒకసారి చూడండి, ఎవరినమ్మ గద్దించింది? ప్రపంచంలో ఎక్కడైనా యేసయ్య అందరిని గద్దిస్తాడు. ఇప్పుడు పేతురు గారు మమకారం పెరిగిపోయి, ఆప్యాయత పెరిగిపోయి, అనురాగం పెరిగిపోయి ఎవరిని గద్దిస్తున్నాడు? యేసయ్యనే గద్దిస్తున్నాడు. ఏమని? అది నీకు దూరం అయిపో. విశ్వాసం ఎక్కువైపోయింది. ఏమైపోయింది? అధికమైపోయింది విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చిన మనోడు? సముద్రం నుంచి నడుచుకుంటూ వచ్చింది కదా. ఇంకా ఆ నడిచిన విశ్వాసం మొత్తం ఎవరి మీద రుద్దుతున్నాడు? యేసయ్య మీదే రుద్దుతున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు తెలుసా? నీవు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావో అది స్టాండర్డ్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అంటాడు.
ప్రియమైన బిడ్డలారా, అదే అధ్యాయంలో 16:23 చూడండి. 16:23 చూస్తే కింద 24 చూడండి. అప్పుడు యేసు తన శిష్యులు చూసి, ఎవడైనా నన్ను వెంబడింపకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపారు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఇక్కడ పేతురు గారికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? అయ్యా, ఓ పేతురు గారు, నీ శరీరము, నీ యొక్క మానవ స్వభావము ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో తెలుసా? సాతానికి అనుకూలంగా పనిచేస్తుంది. మానవ స్వభావంలోనికి సాతానుడు ఈజీగా ప్రవేశిస్తాడు. దేంట్లోకి ప్రవేశిస్తాడంటే మానవ స్వభావంలోనికి ఈజీగా ప్రవేశిస్తాడు. మా ఇంట్లో మా పెద్ద కూతురు ఉంది. ఆమెకి ఒక చాక్ పీస్ కానీ ఒక పెన్సిల్ కానీ కొనిపెట్టలేదు అనుకో, బుడ్డ 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 వస్తా ఉంటాయి నీళ్ళు. ఆ అమ్మాయికి ఇంత సీమంత అన్యాయం జరిగినా దాని ఊరుకోదుగా, ఒక అరగంట ఏడుస్తుంది. అంటే ఆ యొక్క మానవ శరీరంలో వెంటనే ఏమొస్తుందో తెలుసా? మానవ స్వభావంలో నన్ను తక్కువ చేశాను, నన్ను తెలివిలా. నేను చెబుతాను, అసలు మనం ఆడవచ్చా పవన్? నిజంగా సమస్యను ఎదిరించాలా, సమస్యలో కూర్చొని ఆడవాలా? చెప్పాలి. సమస్యను ఎదిరించాలా, కూర్చొని ఆడవాలా? ప్రార్థనలే ఆడవాలి. మనుషుల ముందు ఆడవచ్చా? ఆడవకూడదు. సమస్యను పట్టుకున్న దాన్ని చేయించాలి తప్ప మనం మనుషుల ముందు ఆడవకూడదు. ఎక్కడ ఏడ్చితే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ఆడవాలి. అవునా కదా? అందుకనే ఈ యొక్క మానవ స్వభావంలో పేతురు గారు 3.5 సంవత్సరాలు యేసయ్య పక్కన తిరుగుతున్నాడు. కానీ పేతురు గారు లోపలికే సాతాను వచ్చిందంటే ఈ అమ్మాయి అనుకున్నది, పేతురు గారినే వాడుకున్నాడంటే ఇంకా నన్ను ఎంత వాడుకుంటున్నాడు, నిన్నెంత వాడుకుంటున్నాడు కదా. నువ్వు స్వభావాన్ని జయిస్తే ఈజీ. స్వభావాన్ని, ఈ నా లోపల మానవ స్వభావం ఉంది, ఈ మానవ స్వభావంలోకి మాత్రమే సాతానుడు వస్తున్నాడు, దీన్ని నేను చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలి. చూడండి, మనందరికీ ఈ మొన్నటిదాకా ఏం కాలం? చలికాలం పెద్ద రగ్గు దుప్పటి గప్పి తన్ని నిగిడిదండి పట్టుకున్నాం మనమంతా. కానీ మిలిటరీలో ఉన్నోళ్ళు మిలిటరీలో ఉన్నోళ్ళు దుప్పట్లు పొద్దున్నే లేవాలా లేదా? 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేయాలి వద్దా? మరి వాళ్ళు ఏం చేసి, మనకెందుకు 8 గంటల దాకా మనం లేవట్లేదు, వాళ్ళు 4 గంటలకు ఎందుకు లేస్తున్నారు? వాళ్ళు మానవ స్వభావాన్ని ఏం చేశారంటే గెలిచేశారు. మానవ స్వభావాన్ని గెలిచేశారు. మనం దుప్పటిది దాన్ని పడుకుంటాం, అది చలి పుడతా ఉంటది. పుట్టిన తర్వాత చూసుకుంటాం, 4 అయింది, 4 1 గంట, తర్వాత 5 అయింది, అలారం అవుద్ది, 1 గంట, 6, తర్వాత 7, తర్వాత ఎవడో ఒకడు వచ్చి పేలుందంటాడు 8ంటికి కూడా. అప్పుడు కూడా ఇంకా అది సూర్యుడు వస్తాడు కదా, ఆ ఎండలోకి పోయి ఆ ఎండ దగ్గరకు పోయి దాంట్లో నిలబడటానికి లేస్తాం. కానీ అది కూడా వర్షం పడుతుందంటే ఇంక లేవనే లేవ. అంటే నీ లోపల ఏ స్వభావం పనిచేస్తుంది? మానవ స్వభావం పనిచేస్తుంది. ఈ మానవ స్వభావాన్ని ఏం తీసుకుని కొట్టాలంటే బెత్తం తీసుకుని కొట్టాలి. సాతానా అని ఎందుకన్నాడు తెలుసా పేతురుని? సాతానుడు మానవ స్వభావంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఉంది పేతురు గారు కాదు, అక్కడ ఉంది పేతురు గారు కాదు. బైబిల్లో నాకు భలే మంచి వ్యక్తి, క్యారెక్టర్, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి బైబిల్లో యోబు గారు. కూతుర్లు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, బంగారం పోయింది, ఒంటెలు పోయినాయి, గుర్రాలు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, ఒక్క భార్య ఉంది, అందరూ పోయారు బాబు. కానీ ఆయన వాళ్ళందరూ పోయారని ఆడట్లా. అదే నాకు ఆశ్చర్యం వేసింది. యెహోవా ఇచ్చెను, యెహోవా సింపుల్. ఇంతలా మాట ఎవడన్నా అంటాడు భూమి మీద? అంటారు? మన నిజంగా చెప్పండి. అంటే ఆయన ఏ సంబంధి? పర సంబంధి. గడికి చప్పలు కొట్టారు. ఆయన ఏ సంబంధి? పర సంబంధి. ఈ బంధాలన్నీ తాత్కాలికం, ఈ ఆస్తులన్నీ తాత్కాలికం,
ఈ భూములన్నీ తాత్కాలికం, ఈ వైభవం అంతా తాత్కాలికం. నేను మాత్రము, నా దేవుడు మాత్రమే శాశ్వతం. నేను, నా దేవుడే శాశ్వతం. మన ఇంట్లో ఒక్కళ్ళు చనిపోయారు అనుకో, ఇంకా చచ్చిపోతే వస్తాం మందిరానికి, మాకేం చేసిండయ్యా దేవుడు, మాకేం చేసిండయ్యా దేవుడు అంటే ఇక చచ్చిపోరా మనుషులు భూమి మీద స్థిరంగా ఉంటారా? చావు రాదా? అందరూ నేనేమన్నా ఉంటారా, మీరేమన్నా ఉంటారా? ఇది మీ ఊరా? కాదు కదా, అందరం వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఏ డేట్ డిసైడ్ చేశాడో ఆ డేట్ రోజున వెళ్ళిపోవాల్సిందే కదా. మరి దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నాం? మరి ఆ 10 మంది మనలాంటి బలహీనులు ఉంటారనే యోబు గారిని ఆడబెట్టిండు ఆదర్శంగా. ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురు, ఎంతమంది? ఒక్కరోజు 10 మంది చచ్చిపోయారు. ఒక్కరోజు 10 మంది. ఒక్కరోజు సకల ఆస్తి, సకల బంగారం, సకల విధములైన దాసురాండ్రు, ఒంటి నిండా క్యాన్సర్ గడ్డలు, పురుగులు పడుతున్నాయి. పురుగులు కూడా ఆహారం లేక చచ్చిపోతాయని కింద పడ్డ పురుగులు తీసుకుని లోపలేస్తుండు. అదే పురుగులు పడితే నువ్వు లైఫ్ వేసి పరిగిపోయేటట్టు ఆ గడ్డ మీద పెరుగు రుద్దుతూ ఉంటాను నువ్వు నేను. అవునా కదా? మరి ఏ సంబంధే ఆయన ఏమంటున్నాడు తెలిసే? యెహోవా దేవుడు సాతానుతో సాక్ష్యం చెబుతున్నాడు. అయ్యా, భూమండలం మీద యోబు అని ఒక భక్తుడున్నాడు. వాడు నీతిమంతుడును, యథార్థవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడును. ఆమె దేన్ని విసర్జించాడంట? చెడుతనం. చెడుతనం అంటే ఏ భూమి మీద ఉన్న బంధాలను ప్రేమించిన వాడు కాదు, ఏ ఆస్తిని ప్రేమించిన వాడు కాదు, ఏ యొక్క ఆప్యాయతలు, అనురాగాలు, చుట్టాలు, మమకారాలను ప్రేమించిన వాడు కాడు. ఎలాంటి చెడుతనం వాడి లోపల లేదు. వాడు ఎవడయ్యా అంటే వాడు పరసంబంధి. ఏ సంబంధుడు? పరసంబంధి. మానవ స్వభావం వాడి లోపల పనిచేయదు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు, నీ లోపలికి సాతాను వచ్చాడంటే సాతానికి అనుకూలమైన కేంద్రము మన మానవ స్వభావమే, మన యొక్క మానవ స్వభావమే. మన లోపలికి కాముకత్వపు ఆత్మ వస్తుంది, మన లోపలికి పిరికితనపు ఆత్మ వస్తుంది. మన లోపలికి ఏమొస్తుంది? పిరికితనపు ఆత్మ వస్తుంది. ఈ నెలలో అయితే నా మీద వచ్చిన టార్చర్ నేను ఊహించలేదు. అన్ని నిద్ర పడ్డాయి నా మీద. ఇంకా అసలు బైబిల్ చదవకుండా నేను ఇంకా దూరం అయిపోతున్నా దేవుడికి. ఇంకా చూడు, ఎందుకో నేను ఒకవేళ చదివినా, నేను ప్రార్థన చేయలేకపోయినా ఖచ్చితంగా నాతో పాటు నడుస్తున్న దగ్గర 400 మంది ఉన్నారు వాట్సాప్ లో ఫాలో అయ్యి. వాళ్ళ కోసమైనా తయారు చేయాలని ఆ వాక్యాలు తీసి చదువుతాం. ఆ వాక్యాలు చదువుతుంటే నాకు 1000 బలం ఇచ్చింది. ఒక్కొక్క వచనం తీసి రాస్తున్నా కదా, రాసేది నేనే కదా, అది ఎడిటింగ్ చేసేది. ఎడిటింగ్ చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను బైబిల్ చదవట్లే అధ్యాయాలు ఎడిటింగ్ చేస్తున్న వాక్యంతోటే నాతో గుద్దుతున్నాడు దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి అని అన్నాడు. ఏ మనుషుడు ఎదుట నిలవలేనాడు, 10,000 మందిని ఎదుటికి వచ్చినా వాడు పారిపోతారు. ఇలాంటి వచనాలు కొడతంటే గుండెనే దెబ్బకి భయం, పిరికితనం, కన్నీరు దెబ్బకి పారిపోయింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నా, నీ జీవితంలో వాక్యాన్ని బాగా చదువు. ఆ వాక్యంలోంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యంలోంచి నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనలు మన మీద కప్పుకొని మనల్ని చంపాలని చూస్తాయి కదా, అవన్నీ పారిపోతాయి. మనల్ని కమ్ముకుంటే అనమాట ఒక 100 దెయ్యాలు, ఒక 100 మంది మాంత్రికులు మనల్ని ఎదగకుండా చేయాలని చూస్తూ ఉంటారు. ఒక 100 దెయ్యపు శక్తులు మనల్ని అంటాడుతూ ఉంటాయి. అవన్నీ మనల్ని చీకట్లో ముంచాలి అనుకుంటాయి. కానీ ఒక్క వాక్యం కనుక నీకు తగిలిందంటే దెబ్బకు అవన్నీ పారి పర్వతాలు పుట్టును గాక. ఆమె వాక్యంలో ఉన్న శక్తి ఇక ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకనే అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇంకా ఈ మానవ స్వభావంలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. మనుషుల భాషలతోనూ, అంటే టాలెంట్, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడనైతే
మ్రోగడి కంచును గనగనలాడు తాళమునైందు ప్రవహించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకా ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రియమిత్రులారా, మనుషులు భాషలు నేర్చుకోవచ్చు ఈ శరీరంతో. ఈ మానవ స్వభావంతో ఏం నేర్పచ్చు దానికి? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇలాంటి భాషలు బాగా నేర్చుకోవచ్చు. అంటే దానికి ఏముందయ్యా అంటే దానికి అసాధారణ ప్రతిభ ఉంది. అసాధారణ ప్రతిభ ఉంది మానవ స్వభావానికి. ఇప్పుడు మనం ఈ రోజున ఉపయోగిస్తున్నటువంటి కార్లు, సెల్ ఫోన్లు, ర్యాకెట్లు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క మానవ స్వభావంలో ఉన్న జ్ఞానంలో నుండే వచ్చింది. అసాధారణ ప్రతిభ ఉంటుంది. ఇంకా ఏమో రాసినాడు చూడండి, అక్కడ ప్రవచించు వరాలు కలిగి ఉంటుంది ఈ మానవ స్వభావం. మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగేటటువంటి శక్తి, కొండలను పిగిలించగలిగినటువంటి విశ్వాసం కూడా ఈ మానవ స్వభావానికి ఉంది. కొండలను పిగిలించే శక్తి మన అంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? ఇదిగో ఏలియా మీలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన నీతిమంతుడే, మనస్పూర్వకంగా ప్రార్థన చేయగా, ఆయన వర్షింపుకుంటున్నట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వర్షంలో ఆగెను. ఆయన మరలా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత వర్షము కుమ్మరించబడెను. ఆమేన్. ఈ యొక్క మానవ స్వభావానికి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఉంది, టైటిల్ సంపాదించే శక్తి ఉంది, కొండలను పిగిలించగలిగే విశ్వాసం ఉంది. ఇంకా ప్రవచించేటటువంటి ప్రవచనావరాలు, అగ్ని అభిషేకం పొందుకునే శక్తి ఉంది. దేవుడి దగ్గర నుంచి ఆత్మ వచ్చినప్పుడు అన్య భాషలతో ఊగిపోయి చచ్చిపోకుండా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది. దేనికి? మానవ స్వభావానికి. కొన్ని సార్లు ఏం చేస్తా తెలుసా? త్యాగాలు కూడా చేస్తా. చూద్దాం 3వ వచనం చూడండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇక్కడ మనం ప్రేమ గురించి మాట్లాడుకునేది, మానవ స్వభావం గురించి మాట్లాడుకుంటున్నాం. బీదల పోషణ కోసం ఏం చేస్తుందంటే ఈ శరీరము, ఈ మానవ స్వభావం ఆస్తిని ఇస్తుంది. ఎవరైనా ఇతరులను కాపాడటం కోసం, నీతిమంతులను కాపాడటం కోసం, యథార్థవంతులను కాపాడటం కోసం, ఇదిగో నా కొడుకుని చంపకుండా ఆపు, నా యొక్క శరీరాన్ని ఇస్తాను, నన్ను కాల్చు అని త్యాగం చేసే శక్తి కూడా ఈ మానవ స్వభావానికి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అది మానవ స్వభావం, అది త్యాగాలు చేస్తుంది, అది కన్నీరు కారుస్తుంది, అది దిక్కులేని వారిని ఆదరిస్తుంది. కానీ దైవం సంబంధంగా పరలోకం గురించి మాత్రం ఆలోచించు. ఈ స్వభావాన్ని తప్పించుకోవటం కోసమే ఏలియా గారు కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. దేవుడు ఏమైతే చెప్తాడో అయ్యే ప్రజలకు చెప్పాలి. కానీ ప్రజలు బాధలకి తెలిస్తే నేను కూడా దేవుడితో సహవాసాన్ని వదిలిపెట్టిపోతాను. చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి సేవకు వచ్చాడనుకో, వాళ్ళనే ఇదిగో అక్కడ ఉన్న ఒక అబ్బాయి, ఆయన పేరు శివాజీ అనే అబ్బాయి సేవకు వచ్చాడనుకో, ఆయన్ని సేవ చేయనీరు. ఎవరు చేయనీరు తెలుసా? వెంటనే అమ్మ నాన్న ఇద్దరు వస్తారు. ఎడుతావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామై, నీకు ఇష్టమైన అమ్మాయి పెళ్లి చేసేస్తామై, నీకు దండం పెడతాయి, నువ్వు ఈ సేవను వదిలేసిరాయా. అప్పుడు ఏలియాలాగా బతకాలనుకుంటున్నాడు ఆయన. ఆ కన్నీరు చూసినప్పుడు దేవుడితో గడుపుతాడా? ఆ సెంటిమెంట్ మొత్తం హృదయం అంతా నిండినప్పుడు దేవుడితో గడిపే శక్తి ఉంటుందా? బ్రదర్ జాన్ పీటర్, ఉంటుందా? ఉండదు. మీరు చూడండి, ఏదైనా అవసరం మినిస్ట్రీకి మీరు వెళ్తే వాళ్ళకు ఒక కంచి ఉంటుంది సేవకులకి, ఆ మోటార్ దాటి బయటికి రాకుండా. అక్కడికి ఏదైనా తీసుకుపోతే బిర్యానీ తీసుకుపోతే బిర్యానీ ప్యాకెట్ సేవకుడికి ఇచ్చినవారు, అక్కడికి తీసుకుపోతే ఏదన్నా పులిహార తీసుకుపోతే పులిహార ఇచ్చినవారు, ఏమన్నా కానుక తీసుకుపోతే ఇది కానుక మాత్రమే ఇచ్చి రావాలి, ఇక వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఆ కంచె దాటి వాళ్ళు బయటికి రారు, వీళ్ళు కంచె లోపల నుంచి లోపలికి వెళ్ళరు. ఎందుకో తెలుసా? కర్మేలు పర్వతం మీద ఏలియాని, అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఎందుకు పెట్టాడు? గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ఎందుకు వెళ్ళాడు అనంటే, ఇవన్నీ చూశాడు అనుకో, దేవుడితో సంబంధమే పొంది తెగిపోదు. మోషే లేస్తే కొండల మీద ఎందుకుంటాడు? మానవులతో సహవాసం చేస్తే దైవ సహవాసం ఏమైపోద్ది? తెగిపోదు.
దేవుడి దగ్గర నుండి వచ్చే దర్శనాలు, దేవుడి దగ్గర నుండి వచ్చే ప్రత్యక్షతలు, దేవుడి దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ కళలు, దేవుడి దగ్గర నుండి వచ్చే ప్రవచనాలు, దేవుడి దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ యొక్క మర్మాలు, రహస్యాలు అన్ని ఆగిపోతాయి. అవి ఆగిపోయినాయి అనుకో, యుద్ధంలో ఓడిపోతాం, శత్రువు మనల్ని చంపేస్తాడు. కాబట్టి నన్ను నేను సమర్పించుకోవాలి. ఏలియా సమర్పించుకున్నాడు, ఎలీషా సమర్పించుకున్నాడు, మోషే సమర్పించుకున్నాడు, ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను సమర్పించుకున్నాడు, తర్వాత ఇంకెవరు పౌలు గారు సమర్పించుకున్నాడు, యేసు ప్రభువారు తనను తాను నాజీరు వ్రతదారుడిగా తనను తాను సమర్పించుకున్నాడు. ఇంకొక గొప్ప విషయం తెలుసా? ఒక వారం రోజులు మనకు అన్నం దొరకలేదు అనుకో, వెంటనే ఏమంటాం చెప్పండి? వారం రోజులు కనుక మనకు అన్నం దొరకకపోతే చీ జన్మెందుకు, ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానని దేశాన్ని తిడతాం, పుట్టించిన తండ్రిని తల్లిని ఇద్దరిని తిడతాం. కానీ మోషే గారు ఎందుకో 40 రోజులు ఉపవాసం చేసి దేవుడు మాట్లాడాల. చాలా జాగ్రత్తగా మోషే గారు ఇక్కడ చెప్పండి, మోషే గారు 40 రోజులు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడాల. అదే నువ్వు నేనైతే వెంటనే తిరిగి వద్దాం, ఏది మాట్లాడతలేదు అని. కానీ ఇంకొక 40 రోజులు చేసిండు ఆయన. 80 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన ఏకైక దైవజనుడు ఎవరైనా భూమండలం మీద ఉన్నాడంటే ఆయన పేరే మోషే. చెప్పలు కొడదాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఆయన మానవ స్వభావాన్ని చెప్పాడా? మానవ స్వభావానికి లొంగిపోయాడా? చెప్పలేదు. పేగులు లోపల కాలిపోతా ఉంటాయి, పేగులు అరుస్తా ఉంటాయి, ఎముకల్లో ఏంటి తిమ్ముర్లు వస్తా ఉంటాయి, రక్తం తగ్గిపోయి ఉంటది, ఆకలి అవుతా ఉంటది. కొండ మీద నీళ్లు ఉంటాయా? ఉంటాయమ్మా? నీళ్లు లేవు. మరి నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా 50 రోజులు ఎట్టున్నాడు? మరి బైబిల్ అబద్ధమా? మరి ఎట్లా ఉన్నాడు? మరి మన స్వభావం ఏం చెబుతుంది? ఇంకా రా 3 రోజులు చాలు. మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఒక 4-5 వేసారు 40 రోజుల మాల. 40 రోజుల మాల అంటే 40 రోజులు ఉపవాసం. వేసిన తర్వాత 20 రోజులకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్నా వల్ల కావట్లేదన్నా, నీకు దండం పెడతా. తర్వాత 21 రోజుకి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆ తర్వాత 30 రోజులకు ఒక ఆమె ఫోన్ చేసింది. లాస్ట్కి నేను ఒక్కరినే మిగిలి 50 రోజుల దాకా మిగతా వాళ్ళందరూ మధ్యలోనే వెళ్ళి. మానవ స్వభావం ఏం చెబుతుందంటే ఇంక చాలు ఆపు, ఇంక చాలు ఆపు, ఇంక నీ వల్ల కాదు ఆపు, ఇంకా ఆపే. మనకి ఏదైనా సబ్జెక్ట్ రాలేదనుకో, దాన్ని చదవగా కాదు, రాని సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి. కానీ మన స్వభావం ఏం చెప్పుద్ది తెలుసా? ఇంకా నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఇంకా డాడీ కాడికి డాడీ అంటాడు, ఏంటమ్మా ఈ సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఏం చెబుతుంది? ప్రపంచంలో లేని వంకలన్నీ అక్కడే చెప్పుద్ది డాడీకి. ఎందుకు? ఆ మానవ స్వభావం ఆ యొక్క సబ్జెక్ట్ మీద గ్రిప్పును సాధించలేకపోతుంది. అందుకనే చూడండి, నిద్రపోతులు లేపాలంటే మన వల్లగా, వాడు నిద్రను జయించలేడు అనమాట. నిద్రను జయించలేని వాడి స్వభావం ఏం చెప్తుంది? నిద్రపో 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 అని చెప్పు. తిండిపోతే ఏం చేస్తుంది? తిండి 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 అని చెప్తుంది. డబ్బు పిచ్చి కలిగిన వాడికి డబ్బు 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 అని చెప్పుతుంది. ఇంకా వాటిల్లో ఆ విషవృక్షాల్లో బంధించేసాడు సాతాను. ఎప్పటికైనా దీంట్లో పడిపోతాడు. యేసు ప్రభువారి పక్కన ఒక వ్యక్తినంట కొన్ని సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నాడంట సాతాను గారు. యేసు ప్రభువారి పరిచర్యలో బలంగా ఈడు వాడబడాలి. వాడి పేరే ఇస్కరియోతు యూదా. మన పరిచర్యను నాశనం చేయడానికి కూడా ఒక 4 బాగా పెంచి పోషిస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం మనకి తెలుసుకునేది గాక. అలాగనే నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆత్మీయతను దెబ్బతీయటానికి కూడా, నిన్ను ఎనిక్కి లాగటానికి కూడా 2-3 పనిచేస్తూ ఉంటారు. వారిని కనిపెట్టదవు గాక. వారిని కనిపెట్టాలి. ఈ మానవ స్వభావాన్ని ఏం చేయాలి తెలుసా? మనం సిలువ వేయాలి. ఏం చేయాలంట? సిలువ వేయాలి. చూద్దాం, మన బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 26:33, మత్తయి సువార్త 26:33, మత్తయి సువార్త 26:33. ఆ సబ్జెక్టుల విషయంలో ఎందుకని అడిగి వేస్తున్నా తెలుసా? ఆ జ్ఞానాన్ని సంపార్జించాల్సింది, ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవాల్సింది, ఇతర ఫ్రెండ్స్ దగ్గర బాగా ఆపోషణ పట్టి గురువుల దగ్గర నేర్చుకోవాల్సిన విద్య నువ్వు ఎందుకు వెనకడిగేస్తున్నావు అంటే నీ స్వభావం నీ లోపల పనిచేస్తుంది. నీకు ఏదైతే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైందో అదే నీకు అలవాటు చేసింది.
నీకు బాగా ముసలమ్మ ముచ్చట్లు అంటే అలవాట, అదే జీవితాంతం కొనసాగుతాం. అబద్ధాలు అలవాట చిన్నప్పుడు, ఏసైనా నమ్ముకున్నప్పుడు ఇంకా దాన్నే కంటిన్యూ చేయిస్తాడు. చిన్నప్పటి నుంచి తిండంటే బాగా పిచ్చా, బూతులంటే బాగా ఇష్టమా, సినిమాలంటే బాగా ఇష్టమా, సారాయి అంటే బాగా ఇష్టమా, ఏదైతే నీ మనస్సాక్షి అలవాటు పడిందే, ఏ సుఖానికైతే నీ యొక్క మానవ స్వభావం అలవాటు పడిందో దాన్ని లాక్కుని వస్తూనే ఉంటది. దాన్ని ఏం చేయాలో తెలుసా? సులువ వేసి చంపాలి. ఏం చేయాలి? సులువ వేసి చంపాలి. ఒకవేళ దాన్ని చంపకపోతే ఆ మానవ స్వభావం దేవుని దృష్టిలో అసహ్యత కలిగిస్తుంది. నన్ను ఒక 7-8 సార్లు కొట్టాడు దేవుడు. కొడితే ఈ చంప కొడితే ఈ చంప మీద నుంచి ఇట్లేసేవాడు. మొన్న రీసెంట్గా 12ంటికి వచ్చిన ఇంటికి వచ్చి పైకి నడిపి 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 వచ్చి ప్రభు ఒక్క 10 నిమిషాలు పడుకొని లేస్తానయ్యా అన్నా. 10 నిమిషాలు వాళ్ళు లేస్తానంటే నేను గాఢ నిద్రలోకి పోతాను. అది నా కంట్రోల్లో లేదు నా బాడీ. 12 దాకా పరిచయం చేసి వచ్చిన. ఇంకా చూడు వచ్చిన అన్నాడు. అన్నాడు దగ్గర లేచిందండి. అసలు ఆ స్వరం వామ్మో వాయ్యో వాయ్యో, అదే చెవులు గింగిరాలు తిరిగి లేచి గద్దిస్తే దెబ్బకు లేచి గంట ప్రార్థన చేసుకోడు. అంటే నేను ఎల్లగొట్టి వచ్చినాయి అని మళ్ళీ నా మీదకి వచ్చి తొక్కుతాయి మళ్ళీ. అది ఆయన బాధ. నా బాధ ఏంటంటే నా శరీరం ఏం చెబుతుంది, ఇంకా అలిసిపోయినా పడుకో అంటుంది. ఆయన ఏంటంటే అది వచ్చి పరిశుద్ధుడిని పరిశుద్ధతను కాపాడుకున్నాం, అవి వచ్చి మీద పడి దొక్కుతీరా లేరా అని ఆయన లేకపోతుంది. ఆయనది తప్పేం లేదు. తప్పంత ఎవరిది? నా ఒక అమ్మాయి మొన్న రీసెంట్గా చెబుతుంది, ఒక దెయ్యం కోసం నెత్తి మీద చేసి ప్రార్థన చేసింది. నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే అది జుట్టు పీకే దెయ్యం అంట. ఆ అమ్మాయి నెత్తి మీద చేసిన కానీ ఈ అమ్మాయి జుట్టు ఊడిపోతుంది. వేసిన వాళ్ళు అందరూ జుట్టు పొడి, నా జుట్టు కూడా జుట్టు పీకే దెయ్యాలి. అర్థమవుతుందాక? ఆ అవతల వ్యక్తిని పట్టింది ఏదైతే దానికోసం మనం ప్రార్థన చేస్తామో అది మన మీదే ప్రయోగం చేస్తుంది. మన ఎక్కడి నుంచి పటాన్ చెరువు నుంచి ఒక చెల్లి వచ్చింది. ఆ చెల్లెలు వచ్చి ఆ చెల్లెలకి మన చర్చిలో ఉన్న అమ్మాయి ద్వారా నేను పరిచయం, లేకపోతే ఆ అమ్మాయికి నేను ఎవరు తెలియదు. ఆ అమ్మాయి చెప్పిందన్నా నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా ఇంటికి ప్రార్థన చేయన్నా అని పంపించింది. అంతకంటే ముందు మన అమ్మాయి ప్రార్థన చేసిన అమ్మాయికి, ఎవరు? మన చర్చి అమ్మాయి ప్రార్థన. ఈ అమ్మాయి మీద ఉన్న శక్తి ఆ అమ్మాయిని 2 రోజులు నిద్రపోని ఇట్లా. అన్న చచ్చిపోవాలనిపిస్తుందన్నా, ఆడన్న దూకాలనిపిస్తుందన్నా, అన్న ఏందేందో నా గుండెల్లో మంట పుడుతుందన్నా, అన్న నేను బతుకుతున్నా లేకపోతే అసలు ఉంటలేనా, నేను పరీక్షలు రాస్తున్నా రాయలేనా, అసలు నేను పరలోకం పోతున్నా, ఇవే ఆలోచన, మరణపు ఆలోచన. ఏమన్నా నేను అడిగినా, గట్టిగా అడిగా, 3 సార్లు అడిగిన, ఎవరికన్నా ప్రార్థన చేసినావా? నేను ఎవరికి చేయలేదు. ఫస్ట్ అబద్ధం. రెండోసారి, అమ్మ నిజం చెప్పు, ఎవరికైనా ప్రార్థన చేసినావా? లేదన్నా, అస్సలు నేను ఎవరికి. నిజం చెప్పు, చంపేస్తా చెప్పు అంటే మా ఫ్రెండ్ కోసం చేసినాను అనగానే సరే మరి ప్రార్థన చేసి తల మూసుకున్నా అనగానే చెప్పాలి, సత్యం చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. చెప్పినప్పుడు వెంటనే ప్రార్థన చేసినా ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ అమ్మాయి మీద వచ్చినాక చెప్పిన, అమ్మ నీకు కోమలి ప్రేయర్ చేసిందా అని అడిగిన. అంటే చేసింది అన్న. నీ ఎఫెక్ట్, నీ మీద ఉన్న మరణపు దూత యొక్క ఎఫెక్ట్ ఆ అమ్మాయి మీద కూడా పడింది. అంటే అన్న ఎంత డేంజరా, ఎంత డేంజర్ శక్తులైనా యేసు నామములో తుత్తునీయములో ఉన్నగాక. ఆమె దెబ్బకి 10 నిమిషాలనండి ఏడ్చింది బాగా. ఎప్పుడైనా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏడిస్తే దెబ్బకి 5 నిమిషాలనే పోతుంది దెయ్యం. ఆ అమ్మాయి ఏసయ్యా నన్ను ఇడిపించు, ఏసయ్యా నన్ను ఇడిపించని ఏడ్చింది. కొంతమంది నెత్తి మీద చెయ్యేసి ఓ ఓ ఓ అన్నగాని ఇంక రాదు వాళ్ళకి ఏడుపు, ఇంక రాదు. అంటే ప్రార్థన చేద్దామనే మైండ్ కూడా గంట సేపు నెత్తి మీద చేసినా కానీ అంతేగాని అసలు మాట్లాడవే. ఆ అమ్మాయి 10 నిమిషాలు ఎలగొట్టించుకున్నాడు 2 శక్తుల్ని, 2 దురాత్మలు. ఒకటి ఫస్ట్ అంధకార శక్తి, రెండోది మరణపు తలంపులు కలిగిన శక్తి. ఆ రెండింటిని 10 నిమిషాలు ఎలగొట్టుకుంది. అబ్బా సిస్టర్, నేను రియల్గా చెప్తున్నా, నా ప్రార్థన అభిషేకం కంటే కూడా నీ కన్నీటి ప్రార్థన చాలా గొప్పదమ్మా. నేను ఎల్లగొట్టినానన్న పేరు వస్తుందేమో కానీ అసలు నిజంగా చెప్పాలంటే నీ కన్నీటితోటే అయిపోయినాయి అని చెప్పి. కాకపోతే ఒక గురువు అందరిలో పోయినాయి అంతే. కానీ నా పవర్ కన్నా నీ పవర్ ఎక్కువ ఉంది అన్న.
సత్యం చెప్పాలి, మరి సత్యం అది. ఎంతమందికి పట్టించుకొని వస్తారు, ఎంత ప్రార్థన చేసినా నన్ను ఏడిపిస్తారు కానీ వాళ్ళు ఆడు. నేను ఏడితే ఎవరు వస్తుందా? నేను నా భక్తిని నేను నిరూపించుకో ప్రభువా, నేను ఉప్పుల్లో బతకాలంటే ఇది నిలగొట్టాలయ్యా, నీకు దండం పెడతా ప్రభువా అని నేనే ఆడవ. బ్రదర్ గాబ్రియల్ గారు, నేనే ఆడవలసింది నువ్వా? పట్టినోడే ఆడవాళ్ళ, నేనే ఆడవాళ్ళ? చెప్పాలి, నిజం చెప్పు, సత్యం చెప్పు. మీరే ఆడవాలి. మరి ఎవరు నేర్పిస్తారు? సత్య సావు బతికితే బతుకున్నా కూడా నాకెందుకురా, నువ్వు సేవకుడివి, నువ్వే ఆడవాలి, నువ్వే చావాలి, మాకేంది? ఇప్పుడు కనుక నువ్వు ఈ దెయ్యాన్ని నిలబట్టకపోతే ఊరు మొత్తం చెప్తావు, తేజోమాయ పాస్టర్ దెయ్యాన్ని నిలబట్టలేదు, ఆ పాస్ కోసమైనా నేనే ఆడవా? అసలు ఇది ఎక్కడ టార్చర్ భూమి అనుకునేదా? అసలు ఇట్లా చేయొచ్చా? నువ్వు వెళ్ళగొట్టకపోతే ఊరు మొత్తం చెబుతుందట నా గురించి పోయి. అది కరెక్టేనమ్మా? ఆలోచిద్దాం, తర్వాత చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26:51 ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మానవ స్వభావం ఏం చేస్తుందంటే ప్రేమించిన వారి కోసం ఇతరులను చంపడానికైనా వెనకాడ. ఇక్కడ యేసయ్య కోసం ఎవరు చెవి నరుకుతుంది? మల్కు అనేటటువంటి ఒక సైనికుడు చెవి నరికేస్తుండు పేతురుగా. తన చేతిలో ఉన్న చిన్న కత్తిని తీసుకొని నరికేశాడు. నరికేస్తే ఆడంటున్నాడు, రే నీ లోపల దైవ స్వభావం పనిచేయట్లేదురా బాబు పేతురు అని తీసి ఆ తెగిపోయిన చెవిని తీసుకొని ఏం పెట్టాడు? అతికించాడు. ఇప్పుడు పేతురులో ఏ స్వభావం పనిచేసింది? మానవ స్వభావం పనిచేసిందా? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ లో ఉన్నాడు? 3.5 సంవత్సరాలు అపోస్తుల ట్రైనింగ్ లో ఉన్నాడు. ఎవరు ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది? స్వయంగా యేసు ప్రభువారే. కానీ సమస్య వచ్చినప్పుడు కోపం బయటకు వచ్చిందా? అంటే మానవ స్వభావం బయటకు వచ్చిందా? దైవ స్వభావం బయటకు వచ్చిందా? చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు, జైలుకి లాక్కొని పోతున్నప్పుడు మానవ స్వభావం పనిచేస్తుందా? దైవ స్వభావం పనిచేస్తుందా? మన మధ్యలోనే కొంతమంది ఉంటారు, పెంతెకోస్తు ఉపదేశాలు వినేవారు. చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంతమంది ఏం తిట్టింది తెల్ల సొక్కాలు వేస్తూనే ఉంటారు. తిట్టి 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 నీ నోరు పడిపోవాలి, కానీ వాళ్ళు మాత్రం తెల్ల సొక్కాలు విడిచిపెట్టు. ఆ తర్వాత సత్యాన్ని విడిచిపెట్టు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి ఒక చెంప కొడితే పక్కన ఇంకో చెంప చూపిస్తా. అదే మన షార్ట్ టెంపర్ తోటి మనం ఏం చేస్తాం తెలుసా? నన్నే కొడతావా? చూడు, ఫోన్ చేసి 50 మందిని పిలిపిస్తా, నా అంత పెద్ద రౌడీ షీటర్ ఎవడు లేడని చూద్దామా? అమ్మ, మనం రౌడీ షీటర్లో బతకడానికి వచ్చామా? ఏసైలాగా పరసంబంధులుగా బతకడానికి వచ్చామా? ఏసై గడికి పరసంబంధులుగా బతకాలి. ఎవరిలాగా బతకాలి? ఏసయ్య అనుక్షణము అణువణు, ఓ పేతురు, నేను నీకు చెప్పిన అపోస్తుల బోధ నేనున్నంత కాలం కాదు, నువ్వున్నంత కాలం అంతము వరకు విధేయుడు అయి ఉండాలి. నేనున్నంత సేపే కాదు నీ కాలం ఉండాల్సింది నేను నేర్పిన బోధ. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నాలాగే బ్రతకాలి. నేను పర సంబంధిని, నువ్వు భూ సంబంధివి. నువ్వు మానవ స్వభావం కలిగి ఉన్నావు, నేను దైవ స్వభావం కలిగి ఉన్నాను. ఈ దైవ స్వభావం కలిగి ఉంటేనే నువ్వు సాతానుని, లోకాన్ని, శరీరాన్ని గెలుస్తావు తప్ప ఈ యొక్క మానవ స్వభావంతో సాతానుని, శరీరాన్ని, లోకాన్ని జయించలేవు. నేను తెలుస్తున్నాను చూడు, నేను జయ జెండా 3 రోజుల్లో ఎగరవేయబోతున్నాను చూడు, మరణపు ముళ్ళను విరిచివేయబోతున్నాను చూడు, భూమండలం మీద నా కోసం ఎదురు చూసిన మహాభక్తులందరినీ సమాధుల్లో నుంచి లేపబోతున్నాను చూడు. దెబ్బకు లేస్తారు. ఓ పేతురు, ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు నేను సిలువ వేయబడక తలకే 3 సార్లు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు నేను చచ్చిపోక తలకే విధేయతను కోల్పోతున్నావు? నీ లోపల నీ పాత ప్రాచీన మానవ స్వభావమే పనిచేస్తుంది తప్ప ఇదిగో పరసంబంధం నుండి వచ్చిన దైవ స్వభావం నీ లోపల పని చేయట్లేదు. కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. మన మీద నిందలేసినప్పుడు కానీ, మనల్ని చెప్పాలని చూసినప్పుడు కానీ మనం ఒకటే గురి కలిగి ఉండాలి. దానియేలు మీద 120 మంది మంత్రులు అటాక్ చేశారు. బలవంతులు, జ్ఞానవంతులు, శక్తివంతులు. కానీ ఆయన మౌనంగా నిర్దోషిగా బ్రతికాడు. సింహాల బోనులోకి వేశారు,
సింహాల బోన్లోకి నన్ను గినక ఈడ్చుకొని పోతుంటే ఆ తీసుకుపోయే సైనికుల్ని గుద్ది ఎనికి పారిపోతాను. కానీ ఆ సైనికులు లాక్కొని పోతుంటే అడుగుల్లో అడుగు వేస్తూ సింహాల కాడికి పోయిండే గాని విధేయత చూపి చస్తే చస్తా బ్రతికితే బతుకుతానని అడుగు ముందుకేసినట్టు రాజు మాట వినేదా అని ఆ సింహాల దగ్గరికి పోయి కూర్చున్నాడు తప్ప ఆ సింహాలను చూసి పిరికితనంతో భయపడి గజ 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 ఉణుకుతూ ప్రాణ భయముతో ఎనికొచ్చుడా, ప్రాణ భయంతో ఎనికొచ్చుడా. పౌలును చంపమన్నాడు, చంపేయండి అన్నాడు. చాలా ఎట్లా చంపాలనుకుంటున్నారు మీరు? ఇదిగో శిరచ్ఛేదం. శిరచ్ఛేదం చేస్తాననగానే ఇక్కడ ఒక వంక యు ఆకారంలో ఒక పలక ఉంటుంది. ఆ యు ఆకారంలో పలకుంటే దాంట్లో పోయి మెడబెట్టారు. ఇలా మెడబెట్టినప్పుడు ఈ కత్తి ఆ వంకలోకి నరికితే తల తెగి అవతల పడతారు. మీరు ఎలా చంపాలనుకుంటున్నారు నన్ను అంటే శిరచ్ఛేదం చేయాలనుకుంటున్నా. వెంటనే అక్కడ కనబడుతుంది ఆ గావు దగ్గరికి పోయి ఇలా తల పెట్టాడు. వచ్చాడు సైనికుడు, నరికాడు. పేతురు గారికి చెప్పారు, ఎలా చచ్చిపోవాలను? సిలువ వేసి చంపేస్తాను. సిలువ అమ్మో, మా పరిశుద్ధ దేవుడు సిలువపై చచ్చిపోయాడు, నేను అలా బ్రతకుడు. తలకిందులుగా సిలువ వేసి మమ్మల్ని చంపండి. నన్ను చంపాలంటే తలకిందులుగా సిలువ వేసి చంపండి. పేతురు గారిని, తోమా గారిని, భూమండలం మీద ఉన్న దానియేలు గారిని, షడ్రక్ని, మెషక్ని అగ్నిలోకి లాక్కుని పోతుంటే వాళ్ళు వెనకడుగు ఇట్లా 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 ఎనిక్కిపోలా. తీసుకుపో మేము మొక్క మా బొమ్మకి తీసుకుపో అగ్నిలోకి తీసుకుపోయి. అసలు అది చదువుతుంటేనే అడుగులు ముందుకు పడుతున్నాయి తప్ప వెనకడుగు వేసిన వాళ్ళు మేము భూ సంబంధులమో కాదు, మా రాజ్యం ఇది కాదు, మేము పర సంబంధులం, మేము ప్రకృతి సంబంధులము కాదు, మేము ఆత్మ సంబంధులం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారి తర్వాత మానవ స్వభావంలో ఉన్నటువంటి ఆ బలహీనతని కనిపెట్టి ఇక మానవ శరీర స్వభావంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విరిచివేసి యేసు ప్రభు వారికి ప్రప్రథమ శిష్యుడిగా ఆ తర్వాత సంఘాలు కట్టాడు. కొంచెం గట్టిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడులారా, ఈ మానవ స్వభావానికి ఏముండదంటే చింత. ఏముండదు? చింత, ఆదుర్త కూడా ఉంటది. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 10:41 వచ్చాం. లూకాసు వార్త 10:41 10:41. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె చింత. మన ఇంటికి ఎవరైనా వస్తారనుకో, గెస్ట్లు, బిర్యానీ చేశారా, ఏ బట్టలు మంచుకున్నాయా, నీటికి ఉల్లి ఉడిచారా, అరే వీటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇది మొత్తం చేస్తారు కదా. ఇంటికి పోయిన తర్వాత పాస్ గారు చుట్టాలందరూ వచ్చారు, 5 నిమిషాలు కంప్లీట్ చేయండి. ఆయన ఎంత దుర్మార్గం. ఒకరోజు ఒక ఆయన ₹1,00,000 పెట్టి కొడుకుకి 21 రోజు చేసి ఆ దరిద్రమైన పండగకి నేనే గెస్ట్. ఆ 21 రోజుకి అక్కడ 250 మంది కూర్చుంటారు రోడ్లో, బజార్లో. అబ్బా ఇంకా నాకు ఇంకా అసలు అవతలేదు, గంట సేపు చూస్తాం అనుకోండి. మైకు పట్టుకున్నాను లేదు, ప్రారంభం ప్రార్థన అయిపోయిందో లేదు, చెవులోకి వచ్చి క్లోజ్ చేయాలి. తుస్సన్నది గారి. నేను ఆ రోజు అనుకున్నా, ప్రభువా, ఏదైతే పరసంబంధమైన జ్ఞానం చెప్పాలనుకున్నది వీళ్ళకి ఇష్టమో లేదు, నేను కూడా మారిపోతాను. వాళ్ళు కోరుకున్నట్టే నేను చెబుతాను, వాళ్ళు కోరుకున్నట్టే నేను జీవిస్తాను. వాళ్ళు ఆపమంటే ఆపేస్తాను. ఇప్పుడు నాదా తప్పు? నేను ఉజ్జీవంతో ఉన్నా, ఆసక్తితో ఉన్నా, మంచి రోషంతో ఉన్నా, ఆ 250 మందికి వాక్యం చెప్పాలని పట్టుదలతో ఉన్నా, వారిని పరలోకం చేర్చాలనే తాపత్రయంతో ఉన్నా. ఎక్కగానే 5 నిమిషాల దెబ్బకి గాలి ఇచ్చాడు. నేను ఆ రోజు డిసైడ్ అయినా, ఎప్పుడైనా మనుషులు ఏదని చెప్పారనుకో, ప్రభువా ఆ తప్పు నాది కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళదే తప్పు. నేను చెప్పాలనుకున్నది చెప్పాలని ప్రిపేర్ అయ్యచ్చు. నేను మినిమం ఒక బర్త్డే కానీ ఒక గృహకుడికి అరగంట వాక్యం చెప్తాను. 250 మంది సువార్త తెలియని అన్యజనులకి వాక్యం చెప్పే భాగ్యము దేవుడిస్తే, ఆ వ్యక్తి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ ఫుడ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఆ డెకరేషన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఆ వచ్చిన బంధువుల్ని పలకరించిన దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పరలోక జ్ఞానం మీద పెట్టను. దేని మీద పెట్టలా?
పరలోక జ్ఞానం మీద పెట్టండి. ఆలోచించండి ప్రియమైన పిల్లరా, ఏం వాక్యం వస్తుంది తెలుసు? ఇక్కడ దొరుకుద్దని కేవడన్నా ఎప్పుడు భూలోకంలో ఏం మాట్లాడుకుంటారో తెలుసా? పిల్లలు, పెళ్లి, పిల్లలు, పెళ్లి, డబ్బు, బంగారం, ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ కారు ఉంది, ఏమో ఇవే. ఈ రోజు ఏం కూర, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇంక ఇవి తప్ప ఏమన్నప్పుడు చెప్పండి. నేను గుండు కొట్టించుకుని తిరుగుతూ ఈ ఊర్లో. పొద్దున్నే లాగానే ఏం టిఫిన్ చేసినావు, మధ్యాహ్నం రాగానే ఏం లంచ్ చేసినావు, సాయంత్రం రాగానే ఏం డిన్నర్ చేసినావు. ఏముంటాయి చెప్పండి ఒకటి? నేను కూడా రోజు చూస్తున్నా జనాల్ని. ఇంకేమన్నా కొత్తది ఏమైనా మాట్లాడుకుంటారా? మన చర్చికి వచ్చే పురుషులు, మన చర్చికి రాని పురుషులు స్త్రీలకి వాక్యం చెప్పి, అన్న నేను చెప్పిన వాక్యంతో ఈ అమ్మాయి చర్చికి వచ్చినాలన్న ఆ మాట ఎంతోడికి నా చెవులు తిన్నానే కదా, నా జీవితంలో నేను ఇలా. అలాగనే మన చర్చికి వచ్చే ఆడపిల్లలు, అన్న నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను తీసుకుపోయి అక్కడ చెప్పి నా భర్తను మార్చుకొని వచ్చినా అని చెప్పిన వాళ్ళు ఎంతోడికి నేను ఇలా. అంటే మీరు రోజు ఏం మాట్లాడుకుంటారు? భూ సంబంధమైనదే. రోజు ఏం మాట్లాడుకుంటారు? మార్త డైలాగ్సే. అక్కడ యేసు ప్రభు 2 ముక్కలు కత్తెరలు తీసుకొని కట్ చేశాడు. మార్తా, మార్తా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నేనేం తింటానని చింతిస్తున్నావు, నేను ఏ బట్టలు వేసుకుంటున్నానని చింతిస్తున్నా, నేను వస్తే ఉడుకు నీళ్ళు పెట్టాలా, చన్నీళ్ళు పెట్టాలా అని ఆలోచిస్తున్నా, నేను వస్తే చేపల కూర పెట్టాలా, మటన్ పెట్టాలని ఆలోచిస్తున్నావు, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అది వినాలని అనుకుంటున్నావా అని అన్నాడు. ఇప్పుడు ఆమె పాప మానవ స్వభావాన్ని ధరించుకునిందా, దైవ స్వభావాన్ని ధరించుకునిందా? చింత. అబ్బా, మళ్ళీ ఆమె ఏడ్చిందే కాక ఈమె రిపోర్ట్ ఇస్తుంది వచ్చి, చూడయా పనంతా నేనే, బాసలన్నీ నేనే, బట్టలన్నీ నేనే ఉతికా, ఇల్లంతా నేనే ఊడ్చా, నీ శిష్యులకి ఫుడ్ అంతా నేనే తయారు చేసిన. ఇప్పుడు ఎవరిని చెడగొట్టాలని? పాదాల దగ్గర కూర్చున్నామని చెడగొట్టాలని ఆమె ప్లాన్. ఆమె ప్లాన్ ఏం లేదు. ఈమె బాధ అంతా నేను ఎంత కష్టపడుతున్నా, నన్ను మెచ్చుకోవాలి కానీ కింద కూర్చున్నామని మెచ్చుకోవటం దుర్మార్గుడా అని యేసుప్రభుకి రిపోర్ట్ ఇస్తుంది. కింద కూర్చున్నామని తిట్టియాలా పని? ఏం పని? కింద కూర్చున్నామని ఏం చేయాలి? తిట్టిపించాలి ఏసేతోటి. నేను చాలా మంచి, నేను ఒక కుటుంబం, ఇద్దరు తోడి కోడళ్ళు మన చర్చికి వస్తాను. చిన్న కోడలేమో మౌనంగా ఉండదు, పెద్ద కోడలు ఎప్పుడు పోయినా సరే అన్న ఆ అమ్మాయి మంచిది కాదన్నా అని చెప్తాడు. నేనేం చెప్పాలి, నువ్వు చెప్పు. ఆ అమ్మాయి మంచిది కాదు, మంచిది కాదని నాకు తెలిసి ఇప్పుడు ఒక 70 సార్లు చెప్పాడు. మౌనంగా ఉంటా. మంచిదో కాదో నేను కనిపెట్టలేను, అంత గుడ్డోనే నేను చెప్పడం. అమ్మ అంత గుడ్డోనే. మీరు ఒకరోజు నేను ఒక సేవకుడి కోసం ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ సేవకుడు ఇట్లాంటోడయ్యా అంటే అసలు ఆయనకి సంఘమే లేదని దేవుడు చెప్పాడు. ఊరిని ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇదేంద్ర నాయన. మరుసటి రోజు నేను ఎంక్వైరీ చేపిస్తే అసలు ఆయనకి నిజంగా సంఘమే లేదు. నిన్న ఒక బ్రదర్ 10 రోజుల నుంచి నాకు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వాట్సాప్ లో వాక్యాలు పెట్టి రోజు ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ఎవరు బెటర్, నేను పెడతా ఉంటా, నాకు మళ్ళీ బెటర్, ఎందుకంటే మీరు రోజు చూస్తా ఉంటారు. ప్రైజ్ లార్డ్ అంటే నేను కూడా ప్రైజ్ లార్డ్. నన్ను వెంటనే ఫోన్ చేసి ఫోన్ పేలో 500 అన్నాడు. ఎందుకు బ్రదర్, అసలు ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి అంటే, మీరు రోజు నాకు విషెస్ చెబుతున్నారు కాదు. అవును, నువ్వు చెబుతున్నా, నేను చెబుతున్నా, నేను ఎందుకు డబ్బులు వేయాలి? నోట్ దిస్ పాయింట్ బ్రదర్, నేను ఎందుకు వేయాలి? ఒకడు కర్నూలు నుంచి వస్తే అన్న పరిసిపోయింది అన్న. అసలు పరిసిపోయిందన్నా అంటే నిజంగా పరిసిపోతే నేనేం చేయాలి అన్నా? మన చర్చికే అన్నా నేను వచ్చింది. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఎక్కడ మన చర్చి అన్న. వాడు మరి పోస్టర్ చూసి రోడ్ల మీద పోస్టర్లు ఇచ్చినాక ఎస్ఎస్కే హాస్పిటల్ చెల్లారని ఉంది అంటూ ఇంకా ఆ పేరు చెప్పగా నేను నిజంగానే నమ్మిన. 500 ఇచ్చిన. 500 ఇచ్చి కర్నూలు పోయిన తర్వాత ఈసై తమ్ముడు అని అంటే, అన్న బాగానే కొట్టేస్తాను అన్న, అకౌంట్లు వేస్తాను. ఇంక పోయిన తర్వాత స్విచ్ ఆఫ్. 100 సార్లు ఇచ్చిన అది ఏ ప్రయోజనం లేదు. 500తో నాకు ఎన్ని బుద్ధులు నేర్పింటే వేసాయా వందనాలు. లక్షల్లోకి వేలల్లోకి మోసపోకుండా ఉండడం కోసం చిన్న దెబ్బే కొడతాడు దేవుడు. దాంతో మనం బుద్ధి నేర్చుకోలేదా, ఇక నెక్స్ట్ టార్గెట్ వేలల్లో ఉంటది. దాంతో కూడా బుద్ధి నేర్చుకోలేదా, ఇక లక్షల్లో ఉంటది. అందుకనే రూపాయలతో స్టార్ట్ చేయాలి. రూపాయలతో స్టార్ట్ చేయండి. మోసపోయేటప్పుడు కొత్త వెంటనే నమ్మకూడదు. అర్థమవుతుందమ్మా? మరుసటి రోజు
వచ్చిన రెండో రోజుకి డబ్బులు అడిగితే, మొన్న ఒక 2 వారాల క్రితం వచ్చిండు ఒక ఆయన, మాస్టర్ గారు 2 లక్షల అప్పులతో ఉన్నానండి, ఏదన్నా హెల్ప్ చేయండి అన్న. నువ్వు వచ్చి 2 వారాలు కాలేదు, 2 లక్షలు అడుగుతున్నావు. మా చర్చిలో 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంత అడుగుతున్న రూపాయి అడగాలంటే గజ 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 వలుగుతారు. నువ్వు ఎంత ధైర్యంగా ఎంతమంది పాస్టర్లు ఇట్లా అడుక్కుంటూ వచ్చినవారు. చూద్దాం ప్రియదేవులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఈ మానవ స్వభావం చేసే అతిపెద్ద తప్పేంటో చూపిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకున్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ దాకైనా వస్తాం. మీరు పాస్టర్ గారు రమ్మంటే చెప్తున్నా, మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక ఆల్ నైట్ ప్రేయర్కి రమ్మంటే, మా భార్యకి బాగలేదు బ్రదర్, మా కూతురికి బాగలేదు బ్రదర్, నా కొడుక్కి బాగలేదు బ్రదర్ అంటే ఇక్కడ ఏం రాసిండు? మళ్ళీ చెప్పండి ఒకసారి. అక్కడ ఏం చెప్పండు? తన భార్యనైనను, తన పిల్లలైనను, తన అన్ననైనను, తన అక్కనైనను, తన తండ్రినైనను, తన తల్లినైనను, తన పిల్లలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. మరి మీ మనస్సంతా ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉన్నది? వాళ్ళ. రెండోది ఇంకోటి ఏంటో తెలుసా? నీకు చిన్న జలుబు చేసిందనుకో, నీకు చిన్న జ్వరం వచ్చిందనుకో, నీకు చిన్న తలనొప్పి వచ్చిందనుకో, బ్రదర్ ఆ రోడ్డు మీద మట్టి తీసేద్దారు రా అంటే, బ్రదర్ నిన్ననే బ్రదర్ జలుబు వచ్చింది. ఏమొచ్చింది? నిన్ననే జలుబు వచ్చింది. బ్రదర్ పోస్టర్లు వేసేద్దాం రా అంటే, అన్న 8 దాకా నద్దు అన్న, పని డ్యూటీ మీద ఇప్పుడే నన్న వచ్చిందా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మానవ స్వభావం ఎవరిలాగా మారకుండా చేస్తుందంటే, యేసులాగా నిన్ను మారనీయదు. ఎవరిలాగా నిన్ను మారనీయదు? యేసులాగా నిన్ను మారనీయదు ఈ మానవ స్వభావం. ఎవరు గుర్తుకొస్తారంటే, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ప్రాణము, ఇంకా ఇంకా ప్రాణము, ఇవన్నీ మనకి గుర్తు చేస్తుంది. మనము రోజు పరిచయం చేస్తా. నాకు తెలిసిన ఒక ఆయన రామ్నగర్లో ఉంటాడు. పాస్టర్ గారి పేరు ఇర్మియా పాస్టర్ గారు. ఆయన పగలు డ్యూటీ చేసి నైట్ అంతా ఫాస్టింగ్లు ఉంటాడు, నైట్ అంతా పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే 16 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు బ్రదర్. భార్య ఆయనతో మాట్లాడతాను, ఎందుకు తెలుసా? నువ్వు సేవ ఎప్పటికి ఎంతమందికి బాప్తీసం ఇచ్చాడు తెలుసా? 2200 మందికి బాప్తీసం ఇచ్చాడు. నైట్ పరిచర్యే, పగులు పరిచర్య కాదు. నైట్, పగులు డ్యూటీకి పోతాడు, మళ్ళీ ఇంకా నైటు నిద్రపోడు, పగులు నిద్రపోడు. 2 గంటల బ్రదర్ నిద్ర. 2200 మందిని బాప్తీసాల్లోకి నడిపించాడు. దగ్గర 37 సంఘాలకు అధ్యక్షుడు ఇప్పుడు ఆయన. ఏ ఫౌండర్ గారు అయితే పాస్టర్ గారు చచ్చిపోయినా ఆయన శిష్యుడే. ఇప్పుడు పాస్టర్ గారికి తండ్రి కొడుకులు ఉంటారు కదా, 2 కొడుకులు. ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఒక కొడుకు ఇండియాలో ఉన్నాడు. ఈ 2 కొడుకులు మా వల్ల కాదు, మా నాన్నలాగా సేవ నేను చేయలేని చెప్పి ఆ కొడుకులు 2 కలిసి ఈయన్ని ఆ 37 సంఘాలకు అధ్యక్షుడు చేశారు. ఇప్పుడు చెప్పలు గట్టిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. దేన్ని ప్రేమించట్లేదో తెలుసు ఆయన? తన ప్రాణమును, తన భార్యని, తన పిల్లలు. ఏదైనా అంటే, అన్న ఏందన్నా అక్కతోట దేవుడు చూసుకుంటాడు. ఏదైనా అడుగు, ప్రభు ఉన్నాడు, సంఘం ఉంది, సంఘం ప్రార్థన, ఏమందలే ఆమె ఏమందలే, ఇంకా అట్టనే పోతాడంట బైక్ తీసుకొని. ఎక్కడ అంటే అక్కడ ఆ నుంచి 2 అన్నలు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడికి పోవాలన్నా అంటే ఇంకా అడిగిపోతాడు. ఈ సంఘం కాడ సమస్య అంటే ఆడికి, ఆ సంఘం కాడ సమస్య అంటే ఆడికి, ఆ సంఘం కాడ సమస్య అంటే ఆడికి. మళ్ళీ 2 అవర్స్ నిద్రపోతాడట, మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి పోతాడు. ఏమి లైఫ్ అండి. దేన్ని ప్రేమించట్లేదు తెలుసా? తన లేస్తే ఉపవాసం, లేస్తే 40 రోజులు ఇంకేడా. దేన్ని ప్రేమించట్లేదు ఆయన? భూ సంబంధమైన తన పాత ప్రాచీన స్వభావాన్ని, మానవ స్వభావాన్ని ప్రేమించట్లేదు. అందుకనే 37 సంఘాలకు అధ్యక్షులు చేసి, మిగతా వాళ్ళు అగ్ని బాప్తిసం పొందుకోవడానికే అల్లాడిపోతుంటే, అగ్ని బాప్తిసం పొంది నెత్తి మీద 37 సంఘాల్లో బట్టిన దెయ్యాలు ఒక్కడ వెళ్ళబడుతున్నాడంటే,
ఎన్ని రోగాలు ఉంటాయో తెలుసా ఒక సంఘంలో? ఎన్ని దెయ్యాలు ఉంటాయో తెలుసా? ఎన్ని మంత్రాలు ఉంటాయో తెలుసా? ఎన్ని చాతకులు ఉంటాయో తెలుసా? ఎన్ని అప్పులు ఉంటాయో తెలుసా సంఘం మీద? అందరూ వస్తారు, అయ్యా మా పిల్లలు లేరని చెప్పగానే మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగానే కలుగుతారా? అది పోయి మళ్ళీ మోకాలు యుద్ధం చేయాలా? వెంటనే ఇట్లా ప్రార్థన చేయగానే కళ్ళు మూసుకోవాలని కలుగుతారా బ్రదర్? మళ్ళీ చెప్పాలా వద్ద ఇంట్లో? అప్పుల వాళ్ళు వస్తారు, వ్యాధులతో వస్తారు, అనేక రకాలైన సమస్యలతో వస్తారు. అవన్నీ మోకాళ్ళ యుద్ధం చేస్తేనే మళ్ళీ వాటికి ఆన్సర్లు ఇస్తారు. చూద్దాం దాన్ని ఎలా అధిగమించాలో చదువుకొని ముగించుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా ఆ యొక్క మానవ స్వభావాన్ని ఎలా అధిగమించాలో చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము గట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ఈ వాక్యం అంట ఈ మానవ స్వభావాన్ని ఇరిచివేస్తుంది. ఇది కీళ్ళల్లోనికి, మూలుకల్లోనికి, ఎముకల్లోనికి, శరీర భాగాల్లోనికి ప్రవేశించి ఆ మనిషి లోపల ఉన్న శరీర ఇచ్చలను తీసివేసి అతన్ని ఆత్మీయునిగా మార్చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే అతన్ని ఆత్మీయునిగా మార్చేస్తుంది. అందుకనే నిత్యం మనం ఆత్మీయులుగా ఉండాలంటే వాక్యం బాగా చదవాలి. చెప్పండి, ఏం చేయాలంట? వాక్యం చదవాలి. మానవ స్వభావాన్ని జయించాలంటే వాక్యం చదవాలి. చాలా మంది నా దగ్గరకు వస్తారు, పాస్టర్ మాకు ఎందుకు దర్శనం వచ్చిందో అది అర్థం కావట్లేదు. నీకు ఎందుకు దర్శనం అర్థం కావట్లేదు తెలుసా? నువ్వు వాక్యం చదవట్లేదు కాబట్టి సాతానుడు భ్రమపరుస్తున్నాడు నేను. అదే వాక్యం చదివితే నీకు అసలు సాతాను నీతో మాట్లాడతాడా? నీ దగ్గర నిలబడే ధైర్యం ఉండే వాడికి లేదు. తర్వాత చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటంటే ప్రార్థన, ఉపవాసము, వాక్యము, సువార్త, ఇతరులకు మేలు చేయటం ఆత్మానుసారంగా నడుచుకోవటమే. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఆత్మ ఫలములు 9. ఆ ఆత్మ ఫలాలు మన లోపల ఉండేటట్టు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ఆత్మ ఫలము మన లోపల పండేటట్లు మనం ఎప్పుడైతే బాగా ఆపోషణ చేస్తామో అప్పుడు మనం ఏమైపోతాం తెలుసా? ఆత్మానుసారం అయిపోతాం. రోజు 9 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 5:22 ఉండొచ్చు. 5:22 ఏమని రాయబడి ఉంటుంది? ఆ 9 గుణాలు నా లోపలికి రావాలి. నీ దైవ గుణాలు నన్ను ధరించుకోవాలి, నేను ధరించుకోవాలి. నీ దైవ గుణాలు నాకు కావాలి, ఆశపడాలి. ఏమండి ఏంటి అంటే చదువు 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ నాకు కావాలి ప్రభా. ప్రేమించాలి, సర్వ మానవాళిని ప్రేమించాలి. కులమని, గోత్రమని, జాతి అని, వర్గమని, లింగమని భారతదేశంలో కట్లున్నాయి. ఆ విషమ కట్లను తెంచి సర్వ మానవాళిని నేను ప్రేమించాలి. సంతోషం. ఎప్పుడు సంతోషంతో నవ్వుతూనే ఉండాలి. నా నవ్వుతోనే సాతాన్ని చంపాలి. సమాధానం, అందరితో సమాధానం, బంధువులతో సమాధానం, కుటుంబస్తులతో సమాధానం, స్నేహితులతో, దేశస్తులతో సమాధానం. తర్వాత దీర్ఘశాంతం నాకు కావాలి ప్రభా. నేను శాంతం పొందినైనా నా లోపల నాకు దీర్ఘశాంతం ఇవ్వయ్యా. దయాలత్వం, దయతో నిండిపోవాలి. ఎవరైనా నా దగ్గరకు వచ్చేదని చెబితే వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేసే దయ నా లోపల ఉండాలి. మంచితనం ఇతరులకి ఎవరికి కీడు చేయకూడదు. నేను ఎవరికి హాని చేయకూడదు. లోకంలో ఉన్న మనుషులందరూ చెడుతనం చేయడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నా. నేను ఎవరికి చెడు చేయకూడదు. మంచి విశ్వాసం. ఎప్పుడు చూసినా విశ్వాసపు మాటలే, విశ్వాసపు పనులే, విశ్వాసపు కార్యాలే. నీ యందు విశ్వాసంతోనే బ్రతుకుతాం. సాత్వికం అంటే ఏంటిది? ఎవరికి కీడు చేయని తత్వం. ఎప్పుడు కూడా ఇతరులని ఎప్పుడు దయతలిచే తత్వం, ఇతరుల కోసం ఏడ్చి విజ్ఞాపన చేసే తత్వం. మోషే నా ఇల్లంతులో నమ్మకస్తుడు, భూమండలం మీదనే మోషే లాంటి సాత్వికుడు మరొకడు లేడు అని చెప్పాడు.
ఎన్ని టార్చర్లు చేసినా, 40 లక్షల మంది వచ్చి దాడి చేసి అనేక రకాలుగా అవమానం చేసిన ఆ ప్రజల కోసం ఏడుస్తూనే ఉన్నాడు. వారిని కాపాడు, వారిని కాపాడు, వారిని కణాను చేర్చు, వారిని కణాను చేర్చు. ముళ్ళు కర్రలు తీసుకొని గుద్దినా, ఖడ్గాలు తీసుకొని వచ్చినా, రాళ్ళు తీసుకొని కొట్టాలని చూసినా, దొంగచాటుకు వచ్చి పొడిచి చంపాలని చూసినా, సాత్వికం, ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం. ఒకే భార్య, ఆమె నాకు చాలు, ఇక వేరే వాళ్ళకి నేను చూడకూడదు, అది తప్పు, అది చారత్వం. ఒకే భర్తను కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం. నేను నా యొక్క దురాశల్ని నేను వాడుకోకూడదు. నా లోపల ఉన్న ఆశ నిగ్రహంతో ఉండాలి. నేను పరపురుషులతో మాట్లాడకూడదు, నేను పరస్త్రీలను మోహించకూడదు. అంతేనా? ఈ 9 ఇట్టి వాటికి విరోధమైనది ఏది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మానవ స్వభావం కనపడతలేదా? దాన్ని ఇచ్చలు, శరీరంలో ఏమన్నాయంట? ఇచ్చలు అంటే కోరికలు, దాన్ని సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అందరూ దాన్ని ఆ మానవ స్వభావం ఏం చేయాలంట? సిలువ వేసి చంపాలి. చూడండి, యెషయా గ్రంథము 53:12. యెషయా గ్రంథం 53:12లో యేసు ప్రభువు ఏం చేశాడో చూద్దాం. యెషయా గ్రంథము 53:12. యెషయా గ్రంథము 53:12. చాలా జాగ్రత్త చదవాలి. కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచిపెట్టదును, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతడు తన ప్రాణమును ధారపోసెను. అని మాట అనండి, ప్రాణమును ధారపోసెనండి. అలా గట్టిగా అనాలి, అందరూ అనాలి. ప్రాణాన్ని అంటే యేసు ప్రభు వారు మానవుల కోసం ఇట్లా ధారపోసాడు. మనం మన ఇంటి కోసం ధారపోయలేం. మనం మన ఇంటి కోసం ధారపోయాం. యేసయ్య సర్వ మానవాళి కోసము తన ప్రాణాన్ని ధారపోసెను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన అనుకో, మొహమాటం కొద్ది చెబుతారు. ఏమంటారు? బ్రదర్, నా కోసం ఎవరైనా చచ్చిపోతారు? చచ్చిపోతాం అన్నా అంటారు. కానీ నిజంగా చచ్చిపోతారా? పేరు పెట్టి శ్యామ్ కిషోర్ నా కోసం చచ్చిపోతావు అంటే వీళ్ళందరూ చూస్తారు, ఏమని అనుకుంటారు అన్నది. చచ్చిపోతానన్నా. నువ్వే కాదు, మానవ స్వభావం గురించి చెప్తున్నా. నిన్న అంటున్నాను ఫీల్గా. సంతోషం అడిగిన అనుకో, అన్న నువ్వు అంటే నా ప్రాణం అన్న చచ్చిపోతాను. చచ్చిపోతాను అంటాడు కదా, చచ్చిపోతాడా? చంద్రకి చచ్చిపోతా, జాన్ పీటర్ చచ్చిపోతా. వెనక్కి ఎంతమంది అంటారు? జాన్సక్క, పిల్లలు, కుటుంబం, అమ్మ, నాన్న, బంధువులు, చుట్టాలు, స్నేహితులు. చచ్చిపోతాడక్క. మరి యేసయ్య తన ప్రాణాన్ని ఎవరి కోసం అని పెట్టాడా? మనుషుల కోసం పెట్టాడా? నా ప్రాణం నా భార్య కోసం పెట్టినాను అన్నాడా? నా ప్రాణం నా పిల్లల కోసం పెట్టినాను అన్నాడా? నా ప్రాణం ఫలానా వారి కోసం దాపెట్టాను అని అన్నాడా? లేదు. ఎవరి కోసం తెలుసా? సర్వ మానవాళి కోసము ధారపోసి. ఈ మానవ స్వభావాన్ని మనం అధిగమించాలంటే మన ప్రాణాన్ని మనం ధారపోయాలి. మన ప్రాణాన్ని మనం ఏం చేయాలి? ధారపోయాలి. నేను యేసయ్య కోసం, సంఘం కోసం చచ్చిపోతాను. గ్రహిన్స్టైన్ గారు ఒరిస్సా రాష్ట్రం వచ్చినప్పుడు చెప్పాడంట, నేను చచ్చిపోయిన ప్రభు సేవలో చచ్చిపోతాను, నన్ను చంపినా నువ్వు ఎవరిని ఏమనగా అని తన భార్యకి చెప్పాడు. ఆయన ఇద్దరు కొడుకుల్ని ఒక జీపులో ఎక్కించి పెట్రోల్ పోసి అక్కడున్న బీజేపీ నాయకులు దాన్ని ఏమంటారు, వరిగడ్డి మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసి ఆయన ఆ యొక్క వ్యాన్ లోనే కేకలేసి చచ్చిపోయాడు. కానీ ఆయన చేతిలో ఉన్న రివాల్వర్ కానీ ఆయన దగ్గర ఎలాంటి మరణ ఆయుధాన్ని వాడినవాడు కాదు. ఏ జంతువులు చంపడానికో ఏదో ఒకటి ఉంటుంది ఆయన కత్తో బొత్తో. కానీ వాడా? తిరగబడ్డా? తన ప్రాణాన్ని ఒరిస్సా రాష్ట్రం కోసం దారబోశారు. ఈ రోజున ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ గ్రహిన్స్టైన్ గారి యొక్క ప్రాణ త్యాగం వల్ల పుట్టిన వాళ్ళే. ఇప్పుడు చెప్పట్లు గట్టిగా దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. ఇంకా ఏం చేయాలంటే యేసు ప్రభు వారిలాగా తమను తాము తగ్గించుకోవాలి. నేను ఎప్పుడన్నా నా చూలు ఎవరన్నా వస్తే నా యొక్క అంతరాత్మ నాకేం చెప్పుద్దు తెలుసా? నేను ఎవరు అనుకున్నావు తెలుసా అనాలనిపిస్తుంది. కానీ నేను అనలేను.
అంటే నా లోపల గర్వం చూడండి, నేను ఎవరినో తెలుసా అనాలనిపిస్తుంది, కానీ బయటికి అన్నాను, నేను రియల్ చెప్తున్నా. అంటే అది తగ్గింప అహంకారమా? ఏడా తగ్గింపు అహంకారం అయితే ఏంటిది? తగ్గింపు కాదు, అది అహంకారం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? అహంకారం. మనం కూడా ఇటు తలదించుకున్నట్టు తగ్గించుకున్నట్టే ఉంటాం, కానీ లోపల ఏం పనిచేస్తుంది? నీ జోలు ఎవడన్నా వస్తే చూడు, ఒక చెంప దెబ్బ కొట్టగానే అన్న లే, నన్ను అడ్డులే, పోలీస్ స్టేషన్ పోతలే, నన్ను నెట్టి నన్ను గుద్ది అవతలకి, అవతలకి గుద్ది నువ్వు అడ్డులే నేను పోయాను. మన చర్చిలో ఎన్ని పంచాయతీలు జరిగిన మీకే తెలుసు, నాకు తెలుసు. శారక్కని అడిగితే చూద్దాం. శారక్క చూసింది చాలా పంచాయతీ. వాళ్ళ ఇంట్లో బంధువులు ఉంటారు, వాళ్ళ బంధువులకి ఏదన్నా సమస్య ఇచ్చిందనుకో, బైబిల్ వాక్యం విన్నంతసేపు అన్నాడు. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, బూతు మాటే, కొట్టడం కూడా కాదు, నువ్వు అడ్డులే అన్నా, నువ్వు అడ్డులే, దాన్ని ఏం చెప్తా, నా ఎదురుగా నువ్వు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే నేనేం చేయాల? నువ్వు అడ్డులే అన్నా అని ఒక్కోసారి నన్ను నెట్టి నన్ను పక్కన పెట్టి నేను కొట్టుకోవడానికి పోతారు వాళ్ళు జుట్లు పట్టుకొని. నిజంగా ఎన్ని చూసినా తెలుసా, దగ్గర దగ్గర అబ్బబ్బబ్బబ్బా, చావుకి ఎందుకు ఎంత బలంతో ఎంత ఆశతో వచ్చినా గాని ఈ కొట్లాట్లు ఈ పంచాయతీలు చేసి ఎప్పుడు పారిపోదా అని అన్నట్టే ఉంది, కానీ చేద్దామనే మైండ్ అయితే లేదు. రియల్ తగ్గించుకోవాలంట. రెండోది చచ్చిపోయేదాకా వినయ విధేయతతోటే ఉండాలంట. చచ్చిపోయేదాకా ఏం చేయాలి? వినయ విధేయతతోటే ఉండాలి. నేను జాన్ పీటర్ కలిసి ఒక ఆయనకి ఒక 3 లక్షలు డబ్బులు ఇచ్చి ఒక ల్యాండ్కి సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. అన్నా అయ్యన్న, అన్నా అయ్యన్న, అన్నా అయ్యన్న, అన్నా అయ్యన్న. నేను నీ దిక్కున్నోడికి పోయి చెప్పుకోపో అంట. మేము ఏం చూపిస్తున్నావు తెలుసా? క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం. ఆయన ఏం చూపిస్తున్నాడో తెలుసా? అహంకారం చూపిస్తున్నాం. చెప్పండి, యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ లోపల మానవ స్వభావం పని చేయకూడదు, నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. యేసు ప్రభు వారు సిలువ ఎక్కేదాకా తగ్గింపు వినయ విధేయత, తగ్గింపు వినయ విధేయత, తగ్గింపు వినయ విధేయత. మీరందరూ ఆ 3 లక్షల డబ్బులు వచ్చేదాకా ప్రార్థన చేసేది కాక. అందుకని మా ఇద్దరికి తెగట్లేదు, అందుకని మీ దగ్గరికి పంపించిన, ఆర్డర్ పాస్ చేసిన. మీరు ప్రార్థన చేస్తే వచ్చే నెల కల్లా నా అకౌంట్ లోకి అమౌంట్ వచ్చిన కాక. మీరు చెయ్యలేదా, ఇంక నేను ఇంకొక సంవత్సరం తిరిగాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత వినయ విధేయతలు చూపిస్తుంటే అంత. కానీ నేను ఒక మాట చెబుతున్నా, ఖచ్చితంగా ఒకరోజు ఇస్తాడు. ఆమేన్. నా దేవుడు అంత శక్తిమంతుడు. కర్ణ కఠోరమైనటువంటి ఫరో లాంటి హృదయాలని కదిలించిన నా దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని కదిలించలేడు అనుకోవటం అసాధ్యం. ఖచ్చితంగా కదిలిస్తాడు. తర్వాత అంతవరకు ఏం కలిగి ఉండాలంట? విధేయత కలిగి ఉంటాడు. చివరికి ఏమంటున్నాడంటే ఆయనలో విశ్వాసంలో ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1 చదువుకొని ఉంచున్నాం. 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసునందు మనం జీవించాలి. క్రీస్తు యేసే మన లోపల జీవిస్తున్నాడు తప్ప ఇక మనం కాదు జీవించేది. గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఇక మనం జీవించినది నేను కాదు. చదవండి, ఎక్కడ రాశాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. 2 విషయాలు. హలో, వింటున్నారా? 2 విషయాలు చెబుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు నేను జీవించేది నా కోసమో, చెప్పాలి, నా కోసమో కాదు. గట్టిగా ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు చెప్పట్లే, ఈ మాట కాదు, అందరూ అయిపోతారు. చూడండి, ఇప్పుడు జీవించేది నేను కాదు, ఇప్పుడు బ్రతికే బ్రతుకు నాది కాదు, ఇప్పుడు నేను జీవించేది ఎవరి కోసం తెలుసా? క్రీస్తు కోసం అన్నప్పుడు మాత్రమే నీ మానవ స్వభావం చచ్చిపోతుంది. రెండోది, నేను జీవించినది క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన అని నువ్వు చెబితేనే అప్పుడు ఆ మానవ స్వభావం చచ్చిపోతుంది. లేదండి, నా టాలెంట్, నా ఉద్యోగం, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను బతుకుతున్నాను అన్నావు అనుకో, ఇప్పుడు కూడా నీ లోపల ఏం పనిచేస్తుంది తెలుసా? మానవ స్వభావమే పనిచేస్తుంది. పౌలు గారు 2 విషయాలు చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తు యేసునందు నేను బ్రతుకుచున్నాను, నేను కాదు ఇప్పుడు బ్రతికేది. మళ్ళీ చదవండి, మీకు అర్థమైంది అన్నమాట.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చచ్చిపోయాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మొట్టమొదటిది ఏంటి? అసలు నేనుగా జీవించేది. రెండోది ఏంటి? ఒకవేళ నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్నాను అనుకో, అది దేని వలన జీవిస్తున్నాను? దేవుడి కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నా. ఇప్పుడు నీ నోట్లో నుంచి ఏం రావాలి? లేస్తే విశ్వాసం మాటలే రావాలి. మనకి జ్వరం రాగానే, అరే పెద్దోడా మెడికల్ షాప్ కాడికి పోయిరా, విశ్వాసం ఆడికి పోయింది. అరే చిన్నోడా నల్గొండ పోయి ఏం తీసుకురా, చెప్పలేదు. అదేంత ఉంటది కదా ప్రకృతి వైద్యం, హోమియో వైద్యం, అది తీసుకురా అని చెప్పు. అవునా కదా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నీ లోపల మానవ స్వభావం పనిచేస్తేనేమో ఇక నువ్వే బతికేది. కానీ నువ్వు చచ్చిపోయినావు అనుకో, సిలువ వేయబడ్డావు అనుకో, ఇప్పుడు నీ లోపల జీవిస్తుంది ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నీకు శరీరం ఉంది, నువ్వు క్రీస్తు కాదు, నీకు శరీరం ఉంది, నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి అన్నాడు అనుకో, ఒరే నా శరీరమే, ఓకే నా శరీరం నీ క్రీస్తు కనపడ్డాయి కదా, కానీ నేను క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన బ్రతుకుచున్నాను. క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన బ్రతుకుతున్నాను, కానీ నా మానవ స్వభావం వలన మాత్రమైతే నేను బ్రతకట్లేదు. ఈ మాట చెప్పినప్పుడు నువ్వు సంపూర్ణంగా మానవ స్వభావాన్ని అధిగమించదవు గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు తెలింప చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మొరపెడదాం. పరిశుద్ధ